wonderful greeting to each and every one of you. ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ వందనాలు. I truly believe that God wants to do something new and something powerful in your life. దేవుడు నిజంగా మీ జీవితంలో గొప్ప కార్యాలు, ఉన్నతమైన కార్యాలు చేయాలనుకుంటున్నాడని నేను విశ్వసిస్తున్నాను. The more you trust in God, మీరు ఎక్కువగా దేవుని నమ్మే కొలది, the more you will see miracles taking place in your life. మన జీవితాల్లో ఇంకా ఎక్కువ అద్భుతాలు జరగడం మీరు చూస్తారు. I want to take this time to thank Pastor Prakash for organizing this meeting. మరి ఇటువంటి ఒక మీటింగ్ ని సదస్సును మరి ఏర్పరిచిన పాస్టర్ ప్రకాష్ గారికి కృతజ్ఞతలు చెల్లించాలనుకుంటున్నాను. And I want to thank Pastor Deva Kumar for connecting us together. అది మాత్రమే కాదు, ఇంతకు ముందు వాక్యం చెప్పిన పాస్టర్ దేవకుమార్ గారు మేము ఈ యొక్క మీటింగ్ మరి ఏర్పరిచే విషయంలో పాస్టర్ ప్రకాష్ గారితో నన్ను కనెక్ట్ చేశారు. అందుకు దేవునికి వందనాలు. I truly believe that you were blessed in the first session. నేను నిజంగా నమ్ముతున్నారు, ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిన వాక్యం ద్వారా మీరు నిజంగా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. And I believe in my spirit that God wants to bring you to the next level. నేను ఒక విషయం నేను నమ్ముతున్నాను, ఏంటంటే దేవుడు మిమ్మల్ని మీ జీవితంలో మరొక స్థాయిలోనికి తీసుకురావాలనుకుంటున్నాడని నేను నమ్ముతున్నాను. How many of you are tired of living the way you are living? మీరు ఎంతమంది ఈ జీవితమును చూసి మేము విరక్తి చెందుతున్నాం అనుకుంటున్నారు, ఈ జీవితం మారాలనుకుంటున్నారు? You want to see changes in your life. ఎంతమంది మీ జీవితంలో మార్పు చూడాలనుకుంటున్నారు? You want to see success in your life. ఎంతమంది మీ జీవితంలో విజయం చూడాలనుకుంటున్నారు? You want to come out from the struggle that you are going through. ఎంతమంది మీరు వెళుతున్న ఇబ్బందుల నుండి బయటికి రావాలనుకుంటున్నారు? Sometimes we are living a life that is full of stagnation. We are not able to move forward. కొన్నిసార్లు మన జీవితంలో మనం ముందుకు అడుగు వేయలేని పరిస్థితుల్లో మనం ఉంటాం. ఎంతమంది ఆ జీవితం నుంచి బయటికి రావాలనుకుంటున్నారు? God is wanting us to move forward. దేవుడు మనల్ని ముందుకు తీసుకువెళ్ళాలని మనలో క్రియ చేస్తున్నాడు. God is saying that those who believe in me, you are able to move forward. దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఆయన యందు విశ్వసించిన వాళ్ళు ముందుకు వెళ్తారని దేవుడు చెప్తున్నాడు. The more we trust in God, మనం ఎక్కువగా దేవుని నమ్మే కొలది, the more we believe in God, మనం ఆయనపై విశ్వాసం ఉంచే కొలది we are able to move progressively. మనం మన జీవితంలో ఎదగగలుగుతాం. Whenever you see a life of a child, మీరు ఒక చిన్న బిడ్డను చూసినట్లయితే, oh, it's very nice to see a child crawling and playing. మనకు తెలుసు చిన్న బిడ్డలు వాళ్ళు నడవలేక తడబడుతూ వాళ్ళు ఆడుకుంటూ ఉండడం చూసినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. But the child doesn't permanently crawl or play on the floor. కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఆ విధంగానే నేలకి వాళ్ళకి మోకాళ్ళతో వాళ్ళు వెళుతూ ఉండలేరు. ఒకప్పుడు వాళ్ళు నడవాల్సిన పరిస్థితి వస్తుంది. The child has to grow up. ఆ పిల్లలు వాళ్ళు ఎదగాల్సిన పరిస్థితి వస్తుంది. The child will begin to stand and run and play and everything. అదే విధంగా ఉండకుండా బిడ్డ మరలా లేచి నిలబడి నడిచి మరి పరిగెత్తే స్థితి కూడా రావాలి. మరి the same way when they go to school, అదే విధంగా మనం పాఠశాలలకి స్కూల్కి వెళ్ళినప్పుడు they learn little bit first. మనం చూస్తాం ఆ పాఠశాలలో కూడా ఒక అభివృద్ధి అనేది ఉంటది. And they learn how to form words and sentences, and then they grow maturely as they grow in their standard. మనకు తెలుసు పాఠశాల మొదట అక్షరాలు నేర్చుకుంటారు, ఆ తర్వాత పదాలు నేర్చుకుంటారు, వాక్యాలు నేర్చుకుంటారు, మాట్లాడడం నేర్చుకుంటారు. And so in our Christian life we must also mature consistently. అదే విధముగా మనం కూడా మన క్రైస్తవ జీవితంలో మనం ఎదిగే స్థితిలోనే ఉండాలి. You know, the apostle Paul said, అపోస్తలుడైన పౌలు అంటాడు, he said, when I was young I was drinking milk. పౌలు చెప్పాడు, నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు నేను పాలు తాగేవాడిని, but when I grow matured, నేను పెద్దవాడిని అయిన తర్వాత I have to let go of the milk and start to eat meat. నేను పాలు తాగాల్సిన అవసరం లేదు, నేను బలమైన ఆహారం తినాలని పౌలు చెప్తున్నాడు. And so we must know that as we mature we must hunger for more bigger things. అదే విధంగా మనము కూడా ఆత్మీయంగా మనం ఎదిగినప్పుడు నూతనమైన కార్యములు, ఉన్నతమైన కార్యములు మనం కోరుకోవాలి దేవుని సన్నిధిలో. In order for you to move forwards, you must let go of the old. మీరు మరి దేవుని విషయంలో మీరు ముందుకు వెళ్ళాలంటే పాతవన్నిటిని కూడా వదులుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. And then you see new things coming in. ఎప్పుడైతే మీరు దేవునిలో ముందుకు ఎదుగుతూ అనవసరమైన వదిలిపెడతారో అప్పుడు దేవునిలో మీరు అభివృద్ధి పొందడం మీరు చూస్తారు. You know, sometimes when you go to shops and emporium or supermarket, కొన్నిసార్లు మనం షాప్ గాని సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు you see sometimes there's so much of things that is on sale. మనకు తెలుసు అక్కడ సూపర్ మార్కెట్ లో చాలా రకరకాల వస్తువులు అమ్ముతుంటారు. Sometimes you see there is festival sale. కొన్నిసార్లు అక్కడ స్పెషల్ ఆఫర్లు వస్తాయి పండుగలకి. Sometimes you see there is clearance sale. కొన్నిసార్లు పండుగలకు ఆఫర్లు వచ్చి కొన్నిసార్లు క్లియరెన్స్ సేల్ వస్తాయి, ముగించాలి, స్టాక్ అయిపోవాలని. And then they tell you there is clearance sale, everybody come and buy. ఎప్పుడైతే ఆఫర్లు ఎక్కువ వస్తాయో క్లియరెన్స్ సేల్ వస్తుందో అందరూ వచ్చి కొనుక్కోవాలనుకుంటారు, మాకు ఎక్కువ కొనుక్కోవాలనుకుంటారు. And so sometimes we go and buy. అలాంటి సమయంలో మనం కూడా వెళ్తాము, వెళ్ళి కొనుక్కోవాలనుకుంటాం. How can the price that was so high suddenly can drop? మనం అనుకోవచ్చు ఏ విధంగా ఎంతో ఎక్కువగా ఉన్న ఆ ధర ఏ విధంగా తగ్గింది అని. What is the need for them to drop the price? ఎందుకు వాళ్ళ ఆ వస్తువు యొక్క ధరను తగ్గించాల్సి వచ్చింది ఆఫర్లలో?
The real reason is they want to clear the old so that they can bring in the new stock. ఎందుకు వాళ్ళు ధర తగ్గిస్తారు తెలుసా? పాత స్టాక్ అంతా క్లియర్ చేసి కొత్త స్టాక్ రావాలి, అందుకని ధరను తగ్గిస్తారు. And so sometimes they want to clear all the old so that they can bring in the new stock for you to buy. మరి కొత్త స్టాక్ రావాలంటే పాతది ఎలాగైతే క్లియర్ చేస్తారో అదే విధంగా మన జీవితంలో కొత్తవి రావాలంటే పాతవి మనం తీసేయాలి. The same way in the book of Leviticus chapter 26 verse 10. మన అదే విధంగా లేవి కాండము మనము 26వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే The Bible says వాక్యం చెప్తుంది, the old blessings was good. నువ్వు పాత ఇంతకు ముందు ఉన్న ఆశీర్వాదాలు మంచివే, The whole harvest was good. పాత కాలపు కోత అనేది మంచిదే, But we have to clear the space in the storehouse. కానీ గడిచిన కాలపు కోతలోనే మనం ఉండకూడదు. దాని తర్వాత And so give it away. మనం ఏం చేయాలంటే నూతనమైన కోతకి స్థలం ఇవ్వడానికి, Make పాత space in the storehouse మన ఇంటిలో స్థలము సిద్ధము చేయడానికి, so that the new harvest of blessings can come in. గడిచిన కాలపు యొక్క కోత వలన వచ్చిన ధాన్యములను మనము దానిని వాడి ఆ యొక్క స్థలమును మనం రెడీ చేస్తే గానీ నూతనమైన కోత వలన వచ్చిన ధాన్యములను మనం సమకూర్చుకోగలుగుతాం. In order for God's blessing to come into our life, అదే విధంగా దేవుడి యొక్క ఆశీర్వాదం మన జీవితంలో రావాలంటే we have to get rid of the old things of our life away. మన జీవితంలో ఉన్న పాతవి వదులుకోవాలి కొన్ని మనము. Only when we get rid and make ourselves empty and make space for God, then God can give us మనం blessings. ఎప్పుడైతే పాతవి తీసేసి మనల్ని దేవుని సన్నిధిలో ఖాళీ పాత్రలుగా ఉంచుకుంటామో అప్పుడే ఆయన నూతనమైన దీవెనలతో మనల్ని నింపుతాడు. The Bible says all things passed away and all things has become new. బైబిల్ అంటుంది పాతవన్నీ గతించెను సమస్తము నూతనమాయను అని. You know, if you read in the book of Philippians మీరు ఫిలిప్పీలకు రాసిన పత్రిక చదివినట్లయితే chapter 3 3వ అధ్యాయము verse 13 and 14, 13-14 వచనాలు మీరు చదివినట్లయితే, can somebody read? ఎవరైనా చదవండి. 3వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 13-14 వచనాలు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను, తలంచుకొనను, అయితే చాలు. Amen. The Bible says here, బైబిల్ ఇక్కడ చెప్తుంది, in order for you to move forward, మీరు ముందుకు వెళ్ళాలి అని అంటే you have to forget the things that is behind. వెనకున్న వాటిని మీరు విడిచిపెట్టాలి, మర్చిపోవాలని వాక్యం A చెప్తుంది. lot of us, మన దేవుడు we want to go forward, మనం ముందుకు వెళ్ళాలంటే but we are bringing our past చాలా సార్లు baggages. మన ముందుకు వెళ్తూ మన పాత జీవితాన్ని కూడా మనం వెంట పెట్టుకొస్తున్నాం. We want to bring all the things because we are connected to the old things. అనవసరమైన పాత వ్యర్థాలను కూడా మనం వెంట పెట్టుకొని వస్తున్నాం. Sometimes we are emotionally connected to certain things. కొన్నిసార్లు మనం మన భావోద్వేగంగా కొన్ని విషయాలకి మనం కనెక్ట్ అయి ఉంటాం, వాటిని But వదులుకోలేము. God is saying, in order for you to move forward, you కానీ- must let go of the old కానీ things. దేవుడు అంటున్నాడు, మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళాలంటే కొన్ని విషయాల్ని మీరు వదులుకొని ముందుకు He వెళ్ళాలి. said, forgetting those things that is behind and moving forward. వెనకున్న వాటిని మరచి గురి యొద్దకే మీరు పరిగెత్తాలని వాక్యం And he చెప్తుంది. said, moving forward, looking ahead of us. ముందుకు వెళ్ళడం అంటే అర్థం ఏంటంటే మనకు ముందు ఉన్న లక్ష్యాన్ని చూస్తూ మనం వెళ్ళడం. God wants us to progress in our life. దేవుడు మన జీవితంలో మనం ఎదగాలని కోరుకుంటాడు. He wants us to come to a next level of maturity. దేవుడు మన జీవితంలో మరి ఒక ఉన్నతమైన స్థాయి అనుభవంలోనికి రావాలని దేవుడు He కోరుకుంటాడు. wants us to come into a next level of prosperity. దేవుడు మన జీవితంలో ఇంకొక ఆశీర్వాదంలో ఇంకొక మెట్టు ముందుకు He వెళ్ళాలనుకుంటాడు. wants us to come from a place of lack to a place of more than enough. దేవుడు మన జీవితంలో కొరత నుండి సమృద్ధికి రావాలని కోరుకుంటాడు. But in order for that to take place, కానీ అది మన జీవితంలో జరగాలంటే you must move away from all the old things and move forward looking at God. మీరు పాతవి వదిలిపెట్టి దేవుని వైపు చూస్తూ ముందుకెళ్ళాలి. The Bible says here, move forward వాక్యం ఇక్కడ చెప్తుంది, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ముందుకు వెళ్ళండి. and move towards God. ఎవరి వైపుకు మనం ముందుకెళ్ళాలి? దేవుడి వైపుకు ముందుకెళ్ళాలి. Sometimes we want to move forward, కొన్నిసార్లు మనం ముందుకెళ్ళాలి, but we are moving in our own strength. ముందుకు వెళ్ళాలని మనం అనుకుంటాం కానీ మన సొంత శక్తితో మనం ప్రయత్నం చేస్తుంటాం. We want to move towards our own desire. మన సొంత ఆలోచన ప్రకారంగా ముందుకెళ్తుంటాం. But God is saying you have to move forward looking at God. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ముందుకెళ్ళాలి కానీ దేవుణ్ణి చూస్తూ ముందుకెళ్ళాలి. If you will look at God and you will move నువ్వు forward, దేవుణ్ణి చూస్తే నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. Jesus will make
make the way for you. యేసు నీ కొరకు మార్గాన్ని The సిద్ధపరుస్తాడు. Bible says, Jesus said, I am the way, the truth and మనకు life. తెలుసు యేసు ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గము సత్యము జీవం అని వాక్యంలో And చెప్తున్నాడు. so if you will follow Jesus, కాబట్టి నువ్వు యేసుని వెంబడించినట్లయితే everything in your life will become bright. సమస్తము నీ జీవితంలో ఉన్నదాన్ని కూడా ప్రకాశవంతంగా మారుతుంది. No more darkness will come upon నీ your life. జీవితంలో చీకటి రాదు. No more will you go through struggle. నువ్వు చింతించాల్సిన అవసరం ఉండదు. No more will you go through sickness. నువ్వు అనారోగ్య పాలవలసిన అవసరం ఉండదు. God will deliver you from all your struggle and your pain. దేవుడు నీ సమస్తమైన ఇబ్బందులు ఇరుకుల నుంచి నిన్ను ఖచ్చితంగా విడిపిస్తాడు. God wants us to live a healthy and a better life always. దేవుడు మనం ఎప్పుడు కూడా ఆరోగ్యకరమైన ఉన్నతమైన జీవితం జీవించాలని కోరుకుంటాడు. He wants us to live a good healthy life. ఆయన మనం ఆరోగ్యకరమైన మంచి జీవితం జీవించాలని He కోరుకుంటాడు. wants our children to live a good life. అదే విధంగా మన బిడ్డలు కూడా మంచి జీవితం ఆశీర్వాదకరంగా జీవించాలని దేవుడు కోరుకుంటాడు. He is very concerned of us and our children and our family. దేవాది దేవుడు మన పట్ల, మన పిల్లల పట్ల, మన కుటుంబం పట్ల అక్కర కలిగి ఉన్నాడు. But he is saying, unless you let go of your old belief, old mindset, then only you can come into the కానీ ఆ new. దేవుడు మనతో ఒక మాట అంటున్నాడు, నీవు దేవునిలో ముందుకు వెళ్ళాలి, ఎదగాలన్నట్లయితే నీ పాత అలవాట్లు, పాత జీవితం ఖచ్చితంగా నువ్వు వదులుకోవాలి. Sometimes we say we believe in Jesus, కొన్నిసార్లు మనం అంటాం నేను యేసుని నమ్ముతున్నానని, but we are still holding on to the belief of the past. కానీ యేసుని నమ్ముతున్నానని చెబుతూ పాత ఆచారాలు, పాత నమ్మకాలని వెంటబెట్టుకొస్తుంటాం. Sometimes we do not have enough faith. కొన్నిసార్లు మనకు కావలసినంత విశ్వాసం ఉండకుండా ఉండొచ్చు. But God is telling us we must have faith and believe in God. కానీ దేవుడు చెప్తున్నాడు మనం ఆయనను విశ్వసించి ఆ విశ్వాసంలో మనం ఎదగాలి. The Bible says in Hebrews chapter 11, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూసినట్లయితే it is impossible. మనము విశ్వాసము లేకుండా, The Bible says without faith it's impossible to please God. వాక్యం ఏం చెప్తుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని He who చెప్తుంది. comes to God must believe in God. దేవుడి చెంతకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. And then the Bible says వాక్యం చెప్తుంది, he who believe and comes to God will be rewarded. ఎవరైతే ఆయనని నమ్మి ఆయన చెంతకి వస్తారో వాళ్ళు నిజముగా దీవించబడతారు. The Bible says those who seek him diligently you will be rewarded. వాక్యం చెప్తుంది ఎవరైతే ఆయనని ధ్యాసగా వెతుకుతారో వాళ్ళు ఖచ్చితంగా ప్రతిఫలం The పొందుకుంటారు. Bible says those who seek him must seek him wholeheartedly and not half-heartedly. వాక్యం చెప్తుంది ఎవరైతే ఆయనని వెతుకుతారో పూర్ణ హృదయముతో ఆయనని వెతకాలంట. Many people today we say we serve God, we believe in God. చాలా మంది ఈ రోజు అంటుంటాను నేను యేసుని నమ్ముతున్నాను, యేసుని సేవిస్తున్నాను అని చెప్తారు. But we do not believe him wholeheartedly. కానీ పూర్ణ హృదయముతో ఆయన నమ్మని వాళ్ళంగా మనం ఉన్నాం. You know, I started my walk with God when I was 16 years old. నేను నాకు 16 సంవత్సరాల వయసులో నుండి యేసయ్యని వెంబడిస్తున్నాను. You know, my family, some of them were Christians. నా కుటుంబంలో ఉన్న కొంతమంది క్రైస్తవులు. Oh, but after my grandfather passed away, a lot of people backslide. కానీ మా తాతగారు మరణించిన తర్వాత మా కుటుంబంలో ఉన్న వాళ్ళు చాలా మంది వెనక్కి వెళ్ళిపోయి పాత అలవాట్లు, పాత పద్ధతులకు వెళ్ళిపోయారు. My grandfather was a pastor. మా తాతగారు ఒక సేవకుడిగా ఉండేవారు. He went everywhere doing ministry. ఆయన అనేక ప్రాంతాల పరిచర్య చేసేవారు. Before he died, he prayed for me. ఆయన మరణించడానికి ముందు నా కోసం ప్రార్థన చేశాడు ఆయన. I was only 7 years old. అప్పుడు నేను 7 సంవత్సరాల అబ్బాయిని మాత్రమే. I don't know what to do. ఏం చేయాలో నాకు అర్థం కాలే అప్పుడు. But he gave me a Bible. కానీ అప్పుడు మా తాతగారు నాకు ఒక బైబిల్ ఇచ్చారు. I didn't know what to do with a Bible. ఆ బైబిల్ తో ఏం చేయాలని కూడా నాకు ఆ వయసులో తెలియదు. So I just put his Bible on a showcase. ఆయన ఇచ్చిన బైబిల్ నేనేం చేశానో తీసుకుపోయి షోకేజ్ లో పెట్టాను. And so what happened was, ఏం జరిగిందంటే అప్పుడు you know, when someone prays for you, ఎవరైతే మీ కొరకు ప్రార్థన చేస్తారో, if you are praying for someone, ఎవరికైనా మీరు ప్రార్థన చేసినప్పుడు God wants you to know that your prayer is never will be in vain. దేవుడు ఒక విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలంటే మనము మన ప్రార్థన వ్యర్థము కాదు అనే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. And so my grandfather prayed for me and he died. మా తాతగారు నా కోసం ఆ 7 సంవత్సరాల వయసులో ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ఆయన మరణించిపోయాడు. When I grow up, I was studying very well. కానీ నేను ఎప్పుడైతే నేను పెరిగే కొద్దీ, వయసు అయ్యే కొద్దీ నేను ఈ విశ్వాసంలో నేను సరిగా ఉండలేక నేను ఇబ్బంది పడిపోయాను. I was skipping classes, but I was going on express lane in my school. నేను మన స్కూల్కి నేను సరిగా వెళ్ళకుండా, సరిగా పాఠశాలకు వెళ్ళకుండా క్లాసులన్నిటిని కూడా ఎగ్గొడుతూ ఉండేవాను. Oh, and so what happened was, అది ఏం జరిగిందంటే నా జీవితంలో I started mixing with the wrong company of people. నేనేం చేశాను, నాకు వయసు అయ్యే కొద్ది యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు సరైన స్నేహం చేయలేదు నేను.
Because I saw everyone who did the bad things, they had more friends around them always. నా జీవితం ఎందుకు మారిపోయిందంటే ఎప్పుడైతే చెడ్డ పని చేస్తారో వాళ్ళకే చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాలేజ్. When I was studying, నేను చదువుకునేటప్పుడు I didn't have so much of friends. నాకు చాలా మంది స్నేహితులు ఉండేవాళ్ళు కాదు. Oh, they said this fellow is studying too much. We cannot be friend with him. He's always నన్ను talking about చూసి studying. వీళ్ళేమనుకునే వాళ్ళంటే వీడు ఎక్కువ చదువుతున్నాడు రా, వీడితో మనం ఫ్రెండ్షిప్ చేయకూడదు అని అనుకున్నారు. But then I started doing all the wrong things. నేనేం చేశానంటే నాకు ఫ్రెండ్స్ పెరగాలని వాళ్ళలాగా నేను కూడా అన్ని చెడు కార్యాలు చేయడం ప్రారంభించాను. I started mixing with wrong company of gangsters. నేను అటువంటి ఒక వ్యక్తులతో సహవాసం చేసి వాళ్ళు చేసే తప్పులని నేను కూడా చేశాను. I started smoking, I started drinking. నేను కూడా తాగడము గాని మరి పొగ తాగడం గాని అన్ని రకాల అలవాట్లలో పడిపోయాను. I was only 14 years old, 15 years old. అప్పుడు నాకు కేవలం 14-15 సంవత్సరాలు మాత్రమే. You know, because of mixing with the wrong company of people, అయితే సరి అయిన సహవాసం చేయకపోవడం వలన at the age of 16 I ended up in a prison. 16 సంవత్సరాల వయసులో నేను అనుకోని పరిస్థితుల్లో జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. And when I was there, నేను అప్పుడు అలా ఉన్నప్పుడు and then I began to realize my entire life is gone. ఆ చెరసాలలో నాకు ఒక విషయం అర్థమైంది, నా జీవితం అంతా నేను వ్యర్థం చేసుకున్నాను, పాడు చేసుకున్నాను అని అనిపించింది. All these people that encouraged me to do the bad thing, they were not there for me. నేను అటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు నన్ను చెడు చేయటకు ప్రేరేపించిన వాళ్ళు ఎవ్వరు కూడా నాకు సాయంగా లేరు. అప్పుడు Then I realized that all the gangsters were making use of me. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ గ్యాంగ్స్టర్స్ అందరూ నన్ను వాడుకున్నారు కానీ నన్ను ఉపయోగించుకున్నారు కానీ నాకు సాయంగా వాళ్ళు లేరు. Because they thought if I am 16 years old, even if I go to prison at the age of 21, I can come out. వాళ్ళు ఎందుకు వాళ్ళు చేసే చెడు పనులన్నీ చేయించుకున్నారు నాతో అంటే నాకు 16 సంవత్సరాల వయసే. ఒకవేళ నేను జైలుకి వెళ్ళినా కానీ నేను తొందరగా బయటకు వచ్చేస్తాననే ఉద్దేశంతో నన్ను అన్ని రకాల పనులకి వాళ్ళు వాడుకున్నారు. And so they were training all the young people to do the bad thing. నాలాంటి యవనస్తుల్ని చాలా మందిని వాళ్ళు ఏం చేశారంటే తప్పు పనులు చేయడానికి వాడుకొని ట్రైనింగ్ చేశారు. And so when I was arrested in the prison, అయితే ఎప్పుడైతే నేను ఆ 16 సంవత్సరం అప్పుడు అరెస్ట్ చేయబడ్డానో I was tied and beaten by the police. పోలీసు నన్ను కట్టేసి నన్ను భయంకరంగా కొట్టారు. They put me in a dark room. చీకటి గదిలో నన్ను వేశారు. And then I'm looking at the light hanging there. అక్కడ నేను చూశాను ఆ చీకటి గదిలో ఒక లైట్ వెలగడం చూశాను. And then suddenly I'm hearing అప్పుడు నాకు ఒక స్వరం వినిపించింది. a voice like my grandfather. మా తాతగారి స్వరం లాంటి ఒక స్వరం వినిపించింది. I remembered my grandfather said that Jesus is the light of the world. మా తాతగారు ఒక మాట చెప్పారు అంతకుముందు, యేసే వెలుగు అని. ఆ మాట నాకు వినిపించింది. When you are going through pain, when you are going through struggle, call upon Jesus and he will bring light upon your life. మా తాతగారు చెప్పారు, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు యేసుని పిలువు, యేసు నీ జీవితాన్ని వెలిగిస్తాడని మా తాతగారు చెప్పారు. You know, the police beat me so much. పోలీసులు నన్ను చాలా భయంకరంగా కొట్టారు. And my ears were bleeding, my leg was bleeding. నా కాళ్ళ నుంచి రక్తం కారుతా ఉన్నది, నా చెవుల నుంచి రక్తం కారుతా ఉన్నది. And so what happened was I began to pray to God. ఆ సమయంలో ఆ వేదనలో నేను దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాను. Oh, I say, God, if you are a true God, save me from అప్పుడు this. దేవుని చూసి అడిగాను, అయ్యా నువ్వు నిజమైన దేవుడివైతే నన్ను కాపాడు అని ప్రార్థన If చేశాను. you can do this, I will continue what my grandfather did. అయ్యా నువ్వు నన్ను ఈ పరిస్థితి నుంచి నన్ను కాపాడగలిగితే మా తాతగారు వదిలిపెట్టిన పరిచర్య నేను చేస్తానని నేను నమ్మాను. And so I am praying. నేను ప్రార్థన చేస్తున్నాను. Oh, I said, God, you are my only hope. దేవుని చూసాను, అయ్యా నాకు ఉన్న ఒకే ఆశ నువ్వు మాత్రమే. End of this year I have my government exam. నేను మరి ఆ తర్వాత అది మాత్రమే కాదు, ఆ సంవత్సరంలో నాకు ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితి. I need to come out from this prison or not, I cannot do my government test. అయ్యా నేను మరి జైల్లోనే ఉండిపోతే నేను ఎగ్జామ్ కూడా రాయలేను, గవర్నమెంట్ ఎగ్జామ్ రాయలేను, దేనికి పనికిరాని వాడిగా మిగిలిపోతానని దేవునికి ప్రార్థన చేశాను. And while I am praying, నేను ప్రార్థన చేసేటప్పుడు suddenly I am seeing my gang leader coming into the police station. అనుకోకుండా నేను ప్రార్థన చేసినప్పుడు నేను చూశాను మా గ్యాంగ్ లీడర్ అదే జైలుకి రావడం చూశాను. And so I am seeing him coming to and talking to some of the officers there. ఆయన మా గ్యాంగ్స్టర్ ఆ జైలుకి వచ్చి అక్కడ ఉన్న ఆఫీసర్లతో మాట్లాడుతున్నాడు. And so I am thinking he's going to ask to release all of us. నేనేమనుకున్నానంటే మా తరపున మాట్లాడుతున్నాడు, పోలీసు అధికారులతో మమ్మల్ని విడిపించాలనుకుంటున్నాడేమో అని అనుకున్నాను. But you know what he did? కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? He went to the police officers. పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి He said, all these guys are my guys. వీళ్ళందరూ నా పిల్లలే అని చెప్పాడు. But I don't want my name to come out. ఏమన్నాడు మా గ్యాంగ్స్టర్ మా లీడర్ తెలుసా? వీళ్ళందరూ నా వాళ్ళే కానీ
వీళ్ళ వలన నా పేరు చెడిపోకూడదు అని చెప్పాడు. And we who heard that, we got shocked of him. మేము అది విని మేము షాక్ అయిపోయాం, ఏంది మా తరపున మాట్లాడకుండా మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని. Because we have done so much of bad things for him. మేము ఆయన కోసం చాలా చెడు పనులు చేసాం, ఆయనకు సాయం చేసాం. And he said to us, he will protect us till we die. మాతో ఏం చెప్పాడంటే, మా లీడరు నువ్వు ఏ పనినా నా కోసం చేయరా, నిన్ను కాపాడుతాను ఎట్టి పరిస్థితిలోనని చెప్పాడు. అప్పుడు Many people around us will say, believe in me and I will be with you forever. చాలా మంది మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంటారు, నన్ను నమ్ము, నీతోనే ఉంటా, నీకు సాయం చేస్తానని అంటారు. But a lot of people like to take advantage of us కానీ only. చాలా మంది మనని వాడుకోవాలని అనుకుంటారు. And until we are a benefit for them, they will use us. ఎప్పటి వరకు వాడుకుంటారో మనం వాళ్ళకి ఉపయోగపడేంత వరకు వాడుకుంటారు, ఆ తర్వాత వాడుకోరు. The moment they don't need us, they will just chuck us aside. ఎప్పుడైతే మనతో అవసరం ఉండదో ఆ తర్వాత వాళ్ళు వాడుకోరు. And so the moment he went off, ఆ తర్వాత మా గ్యాంగ్స్టర్ వచ్చి మాట్లాడి వెళ్ళిపోయాడు. I didn't have hope anymore. నాకు ఇంకా ఆశ అనేది లేదు, నిరీక్షణ లేదు, నేను ఎట్లా బయటపడతానని ఆలోచిస్తున్నా. And like what I said, I only had hope now in God. అప్పుడు నేను అనుకున్నాను, నేను నా మీద నాకున్న ఒకే ఒక ఆశ ఏ దేవుడు మాత్రమే. You know, sometimes when you want to see a miracle in your life, కొన్నిసార్లు మీ జీవితంలో మీరు అద్భుతాలు you చూడాలనుకున్నప్పుడు must have complete faith and hope in God. దేవుని మీద పూర్తి విశ్వాసము ఆ నిరీక్షణ కలిగి మనం ఉండాలి. You cannot have partial hope in God and partial hope in man. ఏదో కొద్ది విశ్వాసం దేవుడి మీద, కొద్ది ఆశ దేవుడి మీద ఉంచి మనుషుల మీద కొద్ది ఆశ పెట్టడం సరిది కాదు. And so what happened was, I started praying, God, Jesus, if you are true God, please save me. నేను ఆ జైల్లో ఉండి ఏం చేశానంటే పూర్తి విశ్వాసముతో దేవుడిని చూసి ప్రార్థన చేసిన, అయ్యా నువ్వు నిజమైన దేవుడు అయితే నన్ను కాపాడు అని. And suddenly a superintendent of police comes. అనుకోకుండా పోలీస్ ఎస్పీ గారు వచ్చారు అక్కడికి. And he's taking a big rotan and to come into it to beat us. ఆయన ఏం చేసిన, ఒక పెద్ద కర్ర తీసుకొని మమ్మల్ని కొట్టడానికి వచ్చాడు. And so he's coming inside. లోపలికి వస్తున్నాడు ఆయన. And we are all so afraid. We know he's going to beat us. ఆయన చూసి మాకు భయం అనిపించింది, ఎందుకంటే ఇంత లావు కర్ర తీసుకొస్తున్నాడు, మళ్ళీ మమ్మల్ని కొట్టబోతున్నాడు అనుకున్నాం. And then he looked at all of us. మమ్మల్ని అందరిని చూశాడు. And then he looked at me. నా వైపు చూశాడు ఆయన. You know what he said to me? ఏం చెప్పాడు తెలుసా నన్ను చూసి? He looked up and down. నన్ను పైకి కిందికి చూశాడు ఆ ఎస్పీ. He said, what are you doing? నువ్వేం చేస్తున్నావు? How old are you? నీకెంత వయసు అని అడిగాడు. And then he said to me, నాతో అన్నాడు, you know what? నీకు విషయం తెలుసా? I want you to take all your bags now నీ బ్యాచ్ అందరిని తీసుకొని and leave immediately. నీ గుంపు అందరిని తీసుకొని వెళ్ళిపో అని చెప్పాడు. Leave immediately. వెంటనే వెళ్ళిపో అన్నాడు. I said, what, sir? నేను అన్నాను, అయ్యా ఏమంటున్నారు మీరు అన్నా. He said, leave now before I change my mind. మీరు ఇప్పుడే వెళ్ళిపోండి, లేకపోతే నా మనసు మారితే ఏం చేస్తానో తెలియదు, బయటికి వెళ్ళిపోండి అని చెప్పాడు. I got shocked and I immediately carry all my things and leave. వెంటనే నాకు ఆశ్చర్యం అనిపించింది. నేను ఏం చేశానంటే నా వస్తువులన్నీ తీసుకొని పోలీస్ స్టేషన్ నుంచి బయటకు I వచ్చేసాను. came out of the prison crying. ఆ జైలు నుంచి బయటకు వచ్చి ఏడుస్తూ బయటకు వచ్చేసాను. Because I know I was saved by God and not by man. ఎందుకంటే నాకు ఒక విషయం ఆ రోజు అర్థమైంది, ఎందుకంటే మనిషి వల్ల నేను కాపాడబడలేదు కానీ I దేవుడి వల్ల నేను కాపాడబడ్డాను. put my trust so much in man. నేను అంతకు ముందు నా విశ్వాసం మనుషుల మీద ఉంచాను. But only God was there to save me, even though I was doing the wrong thing. కానీ నేను చెడు చేసేవాడిని అయినను, పాపిని అయినను, నన్ను కాపాడడానికి దేవుడు మాత్రమే ఆ రోజు వచ్చాడు. And so at that place I ran back to my grandfather's old house. నేను అప్పుడు ఏం చేశాను, వెంటనే బయటకు వచ్చి మా తాతగారి యొక్క పాత ఇంటికి వెళ్ళాను, పరిగెత్తుకుని వెళ్ళాను. I'm going and looking for the Bible he gave me on the showcase. మరి నా తాతగారు నా 7 ఏళ్ల వయసులో ఇచ్చిన బైబిల్ ఎక్కడ పెట్టానని వెతకడానికి షోకేజ్కి వెళ్ళాను. And then I'm taking the Bible, but I don't know what to read, where to read. ఆ బైబిల్ తీశాను కానీ ఎక్కడి నుంచి చదవాలి, ఏం చదవాలి, ప్రారంభించాలి నాకు అర్థం కాలేదు. And then the first thing I opened is Jesus is the light of the world. నేను బైబిల్ తీసిన వెంటనే నాకు అగుపడ్డ మొదటి వచనం ఏంటంటే, యేసు ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు. And that is the word that I saw in the jail. అదే మాట జైలులో దేవుడు నాతో మాట్లాడాడు. And so what happened was, ఏం జరిగిందంటే, I said, God, I know it is you who help me now. నేను దేవుడితో ప్రార్థన చేసిన వెంటనే, అయ్యా నాకు తెలుసు మీరే నన్ను కాపాడారు ఈ రోజు. But I want to see you, I want to experience you. కానీ నేను మిమ్మల్ని చూడాలి, నేను మిమ్మల్ని అనుభవించాలి మీ సన్నిధిని అని చెప్పాను. I want to say thank you to you. మీకు నేను కృతజ్ఞతలు చెప్పాలని ప్రార్థన చేశాను. And so I didn't know how to pray. I'm on my knees. నాకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, కానీ నేను నా మోకాల పైన ఉన్నాను. And I've seen some people in the Catholic church and everything burning candles and calling God. కొన్నిసార్లు క్యాథలిక్ సంఘాల్లో కొంతమంది క్యాండిల్ పెట్టి క్యాండిల్ వెలిగించి ప్రార్థన చేయడం చూశాను నేను. And so what I did was this. నాకు తెలియదు కాబట్టి నేనేం చేశానంటే, I also seen my friend, Indian friend, they carry all the
the light on their hand and they go and bring before their God. నేను మా ఇండియాలో ఉన్న ఫ్రెండ్స్ కూడా కొంతమంది దీపాలు తీసుకెళ్లి పూజ చేయడం చూశాను. నాకు ఎలా చేయాలో తెలీదు. And so what I did, I took the 2 candles, I put on my hands and I was praying like that. నేను కూడా ఏం చేశానంటే 2 క్యాండిల్ నా చేతిలో పెట్టుకొని మోకరించి ప్రార్థన చేశాను. For 1 hour. ఒక గంట సేపు. I'm saying, God, please come and I want to see you. I want to experience you. దేవా రండి, నేను మిమ్మల్ని చూడాలి, మీ సన్నిధిని అనుభవించాలని ప్రార్థన చేస్తున్నా గంట సేపు. Nothing happened. ఏం జరగలేదు. And then it's already 2 hours. 2 గంటలు అయిపోయింది. I said, God, come or not, I'm going to put 2 candles. నేను దేవుడితో అన్నాను, అయ్యా మీరు రండి, మీరు రాకపోతే ఇంకా 2 క్యాండిల్ పెట్టుకుంటా అని చెప్పాను. And then I'm looking at my hand is all swollen. నా చెయ్యి ఏమైపోయిందంటే ఆ క్యాండిల్ కరిగి చేతిలో పడి అంతా వాచిపోయినట్టు అయిపోయింది. And the candle is coming very low. ఆ క్యాండిల్ ఇంకా దగ్గరికి వస్తుంది, అంతా కూడా కరిగిపోతుంది. I said, God, if you don't come, I'm really going to do this. దేవుడితో అన్నాను, అయ్యా ఈసారి ఈ క్యాండిల్ అయిపోయినా పర్లేదు, మీరు రాకపోతే నేను ఇంకొక క్యాండిల్ వెలిగించుకుంటా అని చెప్పాను. You know what happened? ఏం జరిగింది తెలుసా? Oh, you know what happened? ఏం జరిగింది తెలుసా? Nothing happened. ఏం జరగలేదు. I was saying, God, దేవా, I know it is you who helped me. నాకు తెలుసు మీరే నాకు సాయం చేశారు ఈ రోజు. You said if you call unto you, you will come. మీరు అన్నారు మిమ్మల్ని పిలిస్తే మీరు వస్తానని Oh, చెప్పారే. your word says in Jeremiah 33:3, call unto me and I will answer you. యెరెమయా 33:3లో చూస్తున్నాం, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చుదనని చెప్పావే, నిన్ను పిలుస్తున్నానని చెప్పాను. And I will show you great and mighty things that you do not నీకు know. ఉన్నతమైన కార్యములు నువ్వు గ్రహించని సంగతులు నీకు బయలుపరుస్తానని చెప్పావే. I said, God, I want to see you, I want to experience you. దేవా నేను నిన్ను చూడాలి, నీ సన్నిధిని అనుభవించాలని అడిగాను. The moment I said that, నేను ఆ మాట చెప్పిన వెంటనే I felt like a wind coming inside the room. ఆ రూమ్ లో బలమైన పెద్ద గాలి, సుడిగాలి రావడం I చూశాను. experienced the presence of the Holy Spirit. ఆ బలమైన సుడిగాలి లాంటిది వచ్చి నన్ను కింద పడవేసి పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి నేను Oh, I అనుభవించాను. felt like the cloud of glory coming around me. మరి నా పైన ఏదో మహిమ మేఘము ఉన్నట్టు అనిపించింది ఆ The గదిలో. moment it came upon me, ఆ మహిమ మేఘం వచ్చిన వెంటనే I saw myself in my spiritual condition. నేను అప్పుడు నాకు ఆత్మీయమైన స్థితిలో నేను ఉండిపోయాను. You know, I saw myself like a old man. నన్ను ఒక వయసైన వ్యక్తిగా కనిపించాను. Oh, నాకు I నేను looked so dirty. నా యొక్క శరీరం అంతా కూడా ఒక తుమ్ముతో ఉండిపోయింది. And I was circled around serpents and crocodiles. నా చుట్టూ కూడా ఈ మొసళ్ళు, నా చుట్టూ పాములు ఉండడం చూశాను నేను. Oh, if I will go in front, the snake will come and show. నేను ఒక అడుగు ముందుకెళ్తే పాము లేచి నన్ను Oh, కాటేసేది. if I go a little bit at the back, there's crocodiles coming. వెనక అడుగు పెడితే నా వెనకాల మొసళ్ళు ఉంది, అది తినేసేది. ఇటువంటి ఒక విషయం చూస్తున్నా. I felt like if I don't change now, this will be my condition in the future. దేవుడు నాకేం చూపించాడంటే నేను మారకపోతే భవిష్యత్తులో నా జీవితం ఇలా అవుతుంది. ముందు సర్పము, వెనకాల ముసలి. So I'm saying, God, help me. అప్పుడు నేను దేవుని చూసాను, నన్ను దేవా నాకు సాయం చేయండి. Who can help me from this problem? ఈ సమస్య నుంచి ఎవరు నాకు సాయం చేయగలరు? And while I'm praying that, నేను అలా ప్రార్థన చేసేటప్పుడు I'm seeing a big light come in front of me. నా ముందు ఒక గొప్ప వెలుగు రావడం చూశాను. And I know now the light is Jesus. నాకు తెలుసు ఆ వెలుగు యేసే అని. Because whenever Jesus comes, ఎప్పుడైతే యేసు వస్తాడో light will come upon your life. మన జీవితంలో వెలుగు No వస్తుంది. matter how much darkness is in your life, ఎంత చీకటి ఉన్నా గానీ when Jesus comes, God will brighten up your యేసు life. వస్తే మీ జీవితాన్ని ఆయన వెలిగిస్తాడు. And so I said, help me, Jesus. నేను అన్నాను, యేసయ్యా నాకు సహాయం చేయండి, Help me, Jesus. నాకు సహాయం చేయండి. The moment I said, help me, నాకు సహాయం చేయండి అని చెప్పిన వెంటనే I saw like a big hand just coming towards me. నేను ఒక పెద్ద హస్తము నా మీదకి దిగి రావడం చూశాను. And I was taken up. నేను పైకి అలా లేచినట్టు అనిపించింది, తేలిక అనిపించింది. And I felt like there was a new place now. అప్పుడు నేను చుట్టూ చూసినప్పుడు ఏదో కొత్త గదిలో ఉన్నట్టు కనిపించింది. I'm looking around me. చుట్టూ చూస్తున్నాను, It's so beautiful. చాలా అందంగా ఉంది. Beautiful flowers. చాలా అందమైన పూలు, Beautiful trees. అందమైన చెట్లు, Beautiful lake. అందమైన సరస్సులు. The cloud is so glorious. మా పైన ఉన్న యొక్క మేఘము చాలా మహిమతో Oh, నింపబడ్డది. it's not blue color. It's full of glowing yellowish gold color. మరి నా పైన ఉన్న మేఘం ఏదో బ్లూ రంగులో లేదు, ఎల్లో కలర్ లో అది ఏదో వెలుగుతున్నట్టు ఉన్నది. And so I know this is not the earth. నేను అనుకున్నాను ఇది అయితే భూమి కాదు. And then I'm looking at myself. నేను నన్ను నేను చూసుకున్నప్పుడు I'm saying, did I die? నేను చనిపోయానేమో అని Did అనుకున్నాను. I die? చనిపోయానేమో. I said I'm only very young. నేను చాలా యవ్వనస్తుడిగా ఉన్నానే. I never seen anything in my నా life. జీవితంలో ఇంకా చాలా విషయాలు చూడలేదే. And then I see from a distance. కొంచెం దూరంలో నాకు ఈ విధంగా కనిపించింది. Oh, you know, like you can see the white car over there. అక్కడ ఏదో తెల్లగా కనిపించింది. Oh, there is a
a big tree and a stone there, big rock there. అక్కడ నేను చూసినప్పుడు ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టు దగ్గర ఒక బండ కనిపించింది. And then from there I saw a man walking with so whitely glowing. ఆ బండరాయి దగ్గర నుంచి ఒక వ్యక్తి నా వైపు నడుచుకుంటూ రావడం చూశాను. తెల్లని వస్త్రాలు ధరించుకొని వెలుగుతూ ప్రకాశిస్తూ నా వైపుకి వస్తున్నాడు. And so I cannot see his face. ఆయన ముఖాన్ని అయితే నేను చూడలేదు. But you know, when I saw him, కానీ నేను ఆయనను చూసినప్పుడు my heart is beating very నా fast. గుండె చాలా గట్టిగా కొట్టుకుంటా ఉన్నది. And suddenly వేగంగా. inside of me, నా లోపల I'm hearing a voice saying, that is Jesus. నా లోపల ఒక స్వరం వినిపించింది, అది That is యేసే అని, Jesus. యేసు అని. And so I'm looking at him. నేను ఆయనను చూస్తున్నాను. I cannot see his face. ఆయన ముఖాన్ని అయితే చూడలేకపోయాను. But then I see when he come closer, ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు he's carrying a child. ఆయన ఒక బిడ్డను ఎత్తుకొని వచ్చాడు. He's carrying a child. ఒక బిడ్డను ఎత్తుకొని వచ్చాడు. And then I'm thinking to myself, నేను అనుకుంటున్నాను ఈ విధంగా, oh, I have listened from stories and some people that Jesus is not married. నేను నేను బైబిల్లో కానీ కథలో కానీ చూసాను, యేసయ్యకి పెళ్లి కాలేదు, మరి ఈ బిడ్డ ఎవరని అనుకున్నాను. Oh, I know he's single when he died. నాకు తెలుసు యేసు ప్రభు వివాహం కాకుండా చనిపోయాడు అని తెలుసు. But I said, now who is he carrying? Whose baby is he మరి carrying? ఎవరిని ఎత్తుకొని వస్తున్నాడు యేసయ్య అని అనుకున్నాను. And then I'm seeing him. నేను ఆయన చూస్తున్నాను. I'm looking at him and I feel like he's smiling at me. ఆయన వైపు చూస్తున్నప్పుడు ఆయన నన్ను చూస్తూ నవ్వుతున్నట్టు కనిపించాడు. The more he come closer, automatically my eyes is tearing, crying. నా దగ్గరికి ఆయన వచ్చే కొద్ది నా కళ్ళల నుంచి నీళ్లు కారుతా ఉన్నాయి. I am feeling so much of his love in my heart now. ఆయన ప్రేమతో నా గుండెను ఆయన నింపుతూ ఉండే కొద్దీ నా కళ్ళ నుంచి నీళ్లు When కారిపోయాయి. I'm looking at him, నేను ఆయనను చూస్తున్నాను. I'm seeing everything that took place in my life since I was a baby. ఆయనను చూచేటప్పుడు నా జీవితంలో చిన్నప్పటి నుంచి నా జీవితంలో జరిగిన అన్ని నాకు గుర్తుకొస్తా ఉన్నాయి. I was thinking when I was naughty, when I was young, I will fall there, fall here, so much of injuries, but I was protected. నా జీవితంలో నేను 4 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నా జీవితంలో జరిగిన ఆపదలు, మరి ఆపదలు ఆయన కాపాడిన విధానాలు, ఇవన్నీ దేవుడు నాకు గుర్తుకు పరుస్తున్నారు. And when I was seeing him, I felt that it was Jesus who was protecting me all my life. Even though I didn't know him, he was protected. ఆ సమయంలో నాకేమనిపించిందంటే ఆయన చూచేటప్పుడు నా జీవితంలో నేను యేసుని ఎరగకపోయినాను కానీ ఇంతవరకు నన్ను ఆయన కాపాడుతూనే వస్తున్నాడు అని నేను నమ్మాను. You know, then I began to understand the scripture says, before you know me, I already know you and already protected అప్పుడు you. తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది, ఏంటిదంటే నువ్వు నన్ను ఎరగక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను కాపాడాననే వాక్యం నాకు గుర్తుకొచ్చింది. And so I'm looking at Jesus. నేను యేసుని చూస్తున్నాను. And then he's turning his shoulder. అప్పుడు ఆయన భుజము నా వైపు ఇలా తిప్పి And the baby that he was carrying turned the face. ఆయన ఇలా తిరిగినప్పుడు ఆయన ఎత్తుకున్న బిడ్డ కూడా ముఖం ఇట్లా తిప్పింది. And when the baby turned, ఆ బిడ్డ తిరిగినప్పుడు I was shocked of my life. నేను ఆ బిడ్డను చూసి ఆశ్చర్యపడిపోయాను నా జీవితంలో. Because that was how I looked when I was 2-3 years old. ఎందుకు నేను ఆశ్చర్యపడిపోయానంటే నేను 2 ఏళ్ల వయసులో నేను కూడా ఆ బిడ్డలాగానే కనిపించేవాడిని. And that moment, ఆ సమయంలో I knew that Jesus was the one that was carrying me all my life. నాకు ఒక విషయం అర్థమైంది, నా జీవితంలో ఆరంభం నుండి ఇంతవరకు యేసే నన్ను మోసుకుంటూ వచ్చాడని అర్థమైంది. The moment I saw that, నేను అది చూసినప్పుడు I came back to my room. నా రూమ్కి వచ్చేసాను. When I don't know how I prayed. నాకు తెలియదు నేను ఎలా ప్రార్థన చేశానో, నాకు తెలియదు కాబట్టి Nobody shared to me the gospel. ఎవరు కూడా మరి అప్పుడు నాకు సువార్తను పంచుకోలేదు. మరి When your heart is calling unto him, Jesus will come to visit you. నువ్వు హృదయపూర్వకంగా యేసయ్యని పిలిస్తే ఖచ్చితంగా నీ దగ్గరికి కూడా యేసయ్య వస్తాడు. When you are longing and hungering for God and calling unto him, Jesus will come to visit ఆయన you. సన్నిధి కోసం నువ్వు ఆసక్తితో నువ్వు వేచి ఉండి నా ఆకలి నీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తాడు. We see in the Bible, మనం బైబిల్ చూస్తున్నాం. oh, Zacchaeus was a man full of sin. మనకు తెలుసు జక్కయ్య చాలా పాపములు చేసిన వ్యక్తి. Oh, but he was hungering and thirsting to see God. కానీ అతనిలో ఒక ఆసక్తి ఉంది, అతనిలో ఒక దప్పిక ఉంది యేసుని చూడాలని. But he knows that people will not accept him to come near Jesus because he's a man of sin. కానీ జక్కయ్యకు ఒక విషయం తెలుసు, నేను పాపిని కాబట్టి జనులు నన్ను అంగీకరించరని అనుకున్నాడు. Sometimes we are afraid to come to God because of our guilty conscience. కొన్నిసార్లు మనం దేవుని దగ్గరికి రాలేకపోతున్నాం, మన పాపము వలన, మన పాపము తలంపు వలన దేవుని దగ్గర రాలేకపోతున్నాం. But God doesn't look at your sin. కానీ దేవుడు మన పాపముల వైపు చూడట్లేదు. He doesn't look at your weakness. నీ బలహీనత వైపు దేవుడు చూడట్లేదు. He doesn't look who you are, what you are. నువ్వు ఎవరివో, నువ్వు ఏం చేసావని దేవుడు చూడట్లేదు. People around me
around you may look down on you. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను తక్కువ చేసి చూడొచ్చు, But Jesus never looked down on కానీ us. యేసు ఎప్పుడు కూడా నిన్ను తక్కువ చేసి చూడడు. He's always waiting for us to come before ఆయన his ఎప్పుడు కూడా presence. మనం ఎప్పుడు పిలుస్తామో అని మన కోసం వేచి ఉన్నాడు. And the Bible says the moment Zacchaeus was longing to see Jesus. బైబిల్ చెప్తుంది జక్కయ్య ఎప్పుడైతే యేసు కోసం ఆసక్తితో వేచి ఉన్నాడో, Oh, he climbed up the tree. జక్కయ్య ఆ చెట్టు ఎక్కినట్టు మనం చూస్తున్నాం. And he's thinking if he climb up the tree he can see Jesus. అది ఏమని ఎందుకు చెట్టు ఎక్కాడు, నేను చెట్టు ఎక్కితే యేసు నాకు కనిపిస్తాడు కదా అని చెట్టు ఎక్కాడు. But you know when you are longing to see Jesus, కానీ మీరు యేసుని చూడాలనే ఆసక్తి మీలో ఉన్నట్లయితే, before you see him he will come looking for you. మీరు ఆయనను చూచుటకు ముందే ఆయన వచ్చి మిమ్మల్ని దర్శిస్తాడు. The Bible says వాక్యం చెప్తుంది Jesus came looking at Zacchaeus. యేసు జక్కయ్య కోసం వచ్చాడంట. He said, Zacchaeus, come down. యేసు ప్రభు చెట్టు కిందకి వచ్చి జక్కయ్య దిగిరా అన్నాడు. Come down. దిగిరా. A lot of people, చాలా మంది we think in order for you to see God, మీరు మరి దేవుని చూడాలనుకుంటే you must climb up high to మనం see God. మనం అనుకుంటాం మనం కూడా ఎత్తుకెక్కాలి అప్పుడే దేవుని చూడగలుగుతాం అనుకుంటాం. You know, our ministry today, we have a lot of ministry in the Himalayas mountain. మీకు తెలుసా నేను చేసే పరిచర్య ఈ రోజుల్లో హిమాలయాలలో కూడా నేను పరిచర్య చేస్తున్నా. We have 13 churches in the Himalayas mountain. హిమాలయ ప్రాంతంలో ఉన్న కొన్ని సంఘములను మేము తయారు చేస్తున్నాము. Six churches is in Nepal border. నేపాల్ బార్డర్ లో 6 సంఘాలు ఉన్నాయి. And we have churches there all in the Himalayas line. హిమాలయ ప్రాంతంలో అంతా కూడా అనేక సంఘాలు ఉన్నాయి మాకు. And so why I'm saying this, నేను ఎందుకు ఈ మాట when చెప్తున్నానంటే, I go up to the Himalayas, నేను హిమాలయాకి వెళ్ళినప్పుడు I see a lot of people coming there to pray to get closer to God. చాలా మంది హిమాలయాలకు వస్తుంటారు. ఎందుకు వస్తారంటే దేవుడికి నేను దగ్గర అవ్వాలి అనే ఉద్దేశంతో వస్తుంటారు. Some of them they are praying and fasting in the caves and everything to see their God. హిమాలయాలో చాలా మంది గుహలలో వచ్చి ఆ గుహలలో ఉండి ఉపవాసాలు ఉంటూ దేవుని చూడాలనే ఆసక్తితో వస్తుంటారు. Sometimes we think only when we climb high and then we can see God. మనం కూడా ఆ విధంగానే అనుకుంటాం, నేను ఏదో గొప్ప ఎత్తుకు వెళ్తేనే గానీ దేవుని చూడగలుగుతాను But అనుకుంటాం. when Jesus saw Zacchaeus, he said, "Come down." కానీ యేసయ్య జక్కయ్యను చూసిన వెంటనే అన్నాడు, జక్కయ్య దిగిరా. Because the Bible says, ఎందుకంటే బైబిల్ those అంటుంది who humble yourself before God, God will exalt ఎవరైతే you. దేవుని ఎదుట తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చించబడతారని వాక్యం And చెప్తుంది. so he said, "Come down." అందుకే ఆయన అన్నాడు దిగిరా. If you want to meet God, నువ్వు యేసుని చూడాలంటే you need to humble yourself. నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. Those who humble yourself, you will see God. ఎవరైతే మిమ్మల్ని తగ్గించుకుంటారో మీరు ఖచ్చితంగా దేవుని చూస్తారు. And so Zacchaeus came down. అప్పుడు జక్కయ్య దిగొచ్చాడు. And people are talking around him. Why is Jesus talking to this sinner? అప్పుడు అందరూ అనుకున్నారు ఎందుకు యేసు ఈ పాపితో మాట్లాడుతున్నాడు. But Jesus was not bothered what people were saying. కానీ యేసు వాళ్ళేమనుకుంటున్నారని పట్టించుకోలేదు. But he said to Zacchaeus, జక్కయ్యను చూసి అన్నాడు యేసయ్య, I want not only to visit you, but I want to visit your family as well. నేను నిన్ను మాత్రము దర్శించాలనుకోవట్లేదు జక్కయ్య, నేను నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ If దర్శించాలనుకుంటున్నా. you will open your heart to Jesus, నువ్వు నీ హృదయాన్ని యేసుకి తెరిచినట్లయితే God will want to change your life and change your family as దేవుడు నీ well. జీవితాన్ని నీ కుటుంబాన్ని కూడా మారుస్తాడు. He want to change the situation in your నీ family. చుట్టూ ఉన్న పరిస్థితిని కుటుంబ పరిస్థితుల్ని మారుస్తాడు. And the Bible says వాక్యం చెప్తుంది Jesus came to Zacchaeus' house. యేసు జక్కయ్య ఇంటికి వచ్చాడు. And you know what happened? ఏం జరిగింది తెలుసా? Zacchaeus was showing the fruit of his repentance. జక్కయ్య అప్పుడు యేసును చూసి ఆయన పశ్చాత్తాపడ్డదానికి ప్రతిఫలం He said చూపిస్తున్నాడు. to Jesus, I've done so much of wrong things. యేసుతో అన్నాడు జక్కయ్య, అయ్యా నేను చాలా తప్పులు చేశాను. Oh, whatever I've taken from these people, I'm going to give them 2 times. And those who I've overcharged, I'm going to give them 4 times. నేను జనుల దగ్గర తీసుకున్నది 2 అంతలుగాను 4 అంతలుగాను ఇస్తానని చెప్పాడు. Whenever Jesus come into your life, ఎప్పుడైతే యేసు మీ జీవితంలోనికి వస్తాడో there must be transformation in your మన life. జీవితంలో ఖచ్చితంగా మార్పు జరగాలి. There must be transformation. ఖచ్చితంగా మార్పు జరుగుతుంది. You cannot live the life of your old. నీ పాత జీవితము జీవిస్తూనే ఉంటావంటే అది జరగదు. Like what I said to you before. నేను ఇంతకు ముందు మీకు In చెప్పినట్టు the book of Colossians chapter 3. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ I said అధ్యాయంలో you have to let go of the old things and move forward into the things that God has for you. క్షమించండి, ఫిలిప్పీల 3లో మనం చదివినట్టు పాతవి వదిలిపెట్టి నూతనమైన మార్గం వైపు ముందుకు వెళ్ళండి అనే వాక్యం మనం God wants you చదివినట్టు to move forward. దేవుడు మీరు ముందుకు వెళ్ళాలని The అనుకుంటున్నాడు. Bible says బైబిల్ చెప్తుంది if you will trust in ఈ God, దేవుని యందు మీరు నమ్మినట్లయితే you will not be moved nor be shaken. మీరు ఎన్నడూ కూడా కదల్చబడరు. And God is wanting you to be focused on Him. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మీరు ఆయన పైన దృష్టి ఉంచాలని And so the కోరుకుంటున్నాడు. Bible says, వాక్యం చెప్తుంది oh,
when Jesus saw Zacchaeus, యేసయ్య జక్కయ్యను చూసినప్పుడు oh, he saw the transformation. జక్కయ్య జీవితంలో మార్పు వచ్చింది. He saw the testimony of Zacchaeus. జక్కయ్య యొక్క సాక్ష్యం గొప్పగా అయింది. He said to Zacchaeus, జక్కయ్యను చూసి యేసయ్య అన్నాడు, today salvation has come to your ఈ house. రోజు ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పాడు. Today salvation has come to your house. ఈ రోజు ఇక్కడికి రక్షణ వచ్చింది. Today deliverance has come to your ఈ house. రోజు ఇక్కడ విడుదల వచ్చింది. Today breakthrough has come to your ఇక్కడ house. ఒక మార్పు వచ్చింది. Today victory has come to ఈ your రోజు house. ఇక్కడ ఒక విడుదల వచ్చింది ఇంటికి. Because that's the meaning of salvation. రక్షణ అంటే అర్థం ఏంటిదని నీకు విడుదల కలగడం. Jesus is the God of breakthrough. యేసుక్రీస్తు నీకు విడుదలనిచ్చి Jesus is మార్పునిచ్చే the God of దేవుడు. deliverance. నీకు విడుదలనిచ్చే దేవుడు. And God said, if you will come to me, అప్పుడు యేసు అన్నాడు, మీరు నా దగ్గరికి oh, వచ్చినట్లయితే the sickness of your past will never follow you anymore. నీ పాత జీవితంలో ఉన్న బాధలు వ్యాధులు ఏవి కూడా నిన్ను ఇబ్బంది పెట్టవు. Oh, you are redeemed from the curse of the law, says నువ్వు God. పాత పాపము నుండి శాపం నుంచి నువ్వు దేవుని వలన విడిపించబడ్డావు. The more you believe in Jesus, నువ్వు యేసుని నమ్మిన కొలది the more you will see miracles taking నువ్వు place in your ఎక్కువగా నీ life. జీవితంలో అద్భుతాలు జరగడం చూస్తావు. I truly believe నేను నిజంగా నమ్ముతున్నాను, God wants to turn your life around. దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. That day, వాళ్ళు when I had an encounter with Jesus, నేను ఎప్పుడైతే ఆ రోజు దర్శనంలో యేసుని చూశానో I was crying. నేను ఏడుస్తూ ఉండిపోయాను. I said, because when I was doing wrong, నేను పాపం చేసినప్పుడు nobody was there for me. ఎవరు కూడా నా కోసం లేరు అప్పుడు But సాయం. Jesus came for me. కానీ యేసు నా కోసం And వచ్చాడు. so I started carrying this Bible and following Jesus. నేను ఆ రోజు నుంచి బైబిల్ని మోయడము యేసుని వెంబడించడం ప్రారంభించాను. Oh, I started carrying the Bible when I was 16, 18 years old. ఆ 16, 18 సంవత్సరాల వయసులోనే నేను బైబిల్ మోయడం I ప్రారంభించాను. started loving the Word of God. దేవుని వాక్యం నేర్చుకోవడం The ప్రారంభించాను. more I loved the Word of God, He was teaching me so much of truths from the Bible. నేను దేవుని వాక్యాన్ని ప్రేమించే కొద్దీ ఆయన వాక్యంలో నుంచి చాలా మేలైన విషయాలు నాకు Oh, I నేర్పించాడు. was sharing to people everything about how I know Jesus. ఏ విధంగా నేను యేసుని తెలుసుకున్నాను ఇవన్నీ జనాలకి చెప్పడం ప్రారంభించాను. You know, today the Bible is carrying me all over the world. ఈ రోజు మీకు ఒక విషయం చెప్పమంటారా, బైబిల్ నన్ను మోసుకుంటూ ప్రపంచమంతటా తిప్పుతుంది. Believe in God. దేవుణ్ణి నమ్మండి. God will do the impossibles for you. దేవుడు నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలు ఖచ్చితంగా చేస్తాడు. Impossible will become possible. అసాధ్యములు సాధ్యమవుతాయి. You know, sometimes when I'm doing ministry in the Himalayas, నేను హిమాలయ ప్రాంతంలో పరిచయం చేసేటప్పుడు God will save me just few seconds from the snowfall or landslide. దేవుడు చాలా సార్లు ఆ యొక్క మంచులో ఇరుక్కోపోకుండా ఆ యొక్క హిమాలయాలో ఇరుక్కోపోకుండా అనేక సార్లు కాపాడాడు. Sometimes the car will skid and our car will be hanging like that. కొన్నిసార్లు మేము ప్రయాణం చేసి వెళ్ళిన కారు ఇరుక్కొని పోతుంది అక్కడ. But God will somehow protect us. కానీ దేవుడు ఏదో విధంగా ఆ పరిచర్యలు మమ్మల్ని కాపాడేవాడు. You know, sometime one time in the Himalayas, ఒకసారి హిమాలయ పరిచర్యలో I was bitten by a snake, ఒక పాము నన్ను కరిచింది. but nothing happened to me కానీ నాకు ఏం జరగలేదు ఆ రోజు. because God protected us. ఎందుకంటే దేవుడు నన్ను You know, కాపాడాడు. the devil will try to harm you. సాతాను మనల్ని ఎప్పుడు The ఇబ్బంది devil పెట్టాలని will try చూస్తాడు. to come and give problem to you. సాతాను నీకు సమస్య ఇవ్వాలని But if చూస్తాడు. you will have faith in God, కానీ దేవునిలో నీకు విశ్వాసం if ఉంటే, you will believe in God, దేవునిలో నమ్మకం ఉంటే, the Bible says వాక్యం చెబుతుంది God's divine protection is upon you. ఆయన దైవిక సంరక్షణ నీ మీద ఉంటుంది. You know, when I became a Christian, when I believe in God, నేను క్రైస్తవుడు అయిన తర్వాత దేవుని నమ్మినప్పుడు, I told you I was smoking and drinking so badly. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, నేను ఒకప్పుడు తాగేవాడిని, పొగ తాగేవాడిని అని. And what happened was, నాకేం జరిగిందంటే, it affected my lungs. నేను అలా తాగడం వల్ల నా యొక్క ఊపిరితిత్తులని చాలా దెబ్బతిన్నాయి. A lot of my friends said it's style to smoke. చాలా మంది ఇలా స్టైల్ గా పొగ తాగుతుంటారు. Sometimes so we smoke so much. I smoke so much of cigarettes. మేము అలా ఉండేటప్పుడు పాత జీవితంలో స్టైల్ కోసం ఎక్కువగా మేము పొగ తాగేవాళ్ళం. I used to drink a lot of alcohol when ఎక్కువగా మందు తాగేవాడిని అప్పుడు నేను. But you know, I only saw the consequences of it when I stopped it. నేను ఎప్పుడైతే ఆపానో ఆ తర్వాతే దాని వల్ల వచ్చిన నష్టాలు నాకు The తెలియనొచ్చాయి. doctor said to me, డాక్టర్ అన్నారు నాతో, everything in your body is dying. నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవము చనిపోతుంది నువ్వు తాగినందువలన. I said to God, I'm only 16 years old, God. నేను దేవుడితో అన్నాను, అయ్యా నేను 16 సంవత్సరాల వయసే నాకు. I opened the scripture. నేను వాక్యం తెరిచాను. The Bible says, if you will believe in me, you will see the glory of God. వాక్యం ఏమని చెప్పిందంటే, నువ్వు నమ్మినట్లయితే దేవుని
మహిమను చూస్తావని. And then I see the scripture. నేను ఆ వాక్యాన్ని The చూశాను. Bible says, by my stripes you are healed. వాక్యంలో దేవుడు చెప్పాడు, నా గాయముల ద్వారా నువ్వు స్వస్థత పొందుకున్నావని. Oh, the Bible never says you are going to be healed. బైబిల్ ఎప్పుడు కూడా నువ్వు స్వస్థత కలుగుతుందని చెప్పదు. The Bible says you are already healed. బైబిల్ ఏమంటుంది అంటే నీకు ఆల్రెడీ స్వస్థత వచ్చింది. And so I understood that only when I believe healing will take place. నేను అప్పుడే అనుకున్నాను, నేను ఎప్పుడైతే నమ్ముతానో అప్పుడే నా జీవితంలో స్వస్థత వస్తుందని నమ్మాను. And so the doctor is telling me I have to go through a surgery. అప్పుడు డాక్టర్లు ఏమన్నారంటే నేను నాకు సర్జరీ జరగాలని He చెప్పారు. said all my lungs is already very darkened and it's spoiling all my lungs. నా ఊపిరితిత్తులన్నీ నల్లగా అయిపోయాయి, నేను బలహీనమైపోయాను. మరి And so I'm praying there. నేను ప్రార్థన చేశాను. The Holy Spirit is saying take a glass of hot water. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడంటే ఒక వేడి నీళ్ళు తీసుకో గ్లాస్ లో అని. Pray upon it. ఆ నీళ్ళకు ప్రార్థన చేయమన్నాడు. I prayed and I drink that water. నేను ఆ నీళ్లు ప్రార్థన చేసి తాగాను. I said, Lord, cleanse me, heal me, Lord. నేను అన్నాను, దేవా నన్ను పరిశుద్ధపరచండి, నన్ను స్వస్థపరచండి అన్నాను. Because God wants you to know. ఎందుకంటే దేవుడు ఒక విషయం నువ్వు తెలుసుకోవాలనుకుంటాడు. నువ్వు దేవుని నమ్మినట్లయితే You have to put your faith into action. నువ్వు నీ విశ్వాసాన్ని క్రియారూపకంగా చెయ్యాలి. God wants to see what you are willing to do. నువ్వు అప్పుడు దేవుడు నీ జీవితంలో నువ్వు కోరుకుంది And చేస్తాడు. so I said, God, you heal me today. నేను అప్పుడు దేవుడితో అన్నాను, అయ్యా నన్ను And I స్వస్థపరచండి. will go wherever you bring me and tell them about the goodness of God. నన్ను మీరు స్వస్థపరిస్తే మీరు నన్ను ఎక్కడికి పంపించిన నువ్వు వెళ్ళి నీ సువార్త చెప్తానని చెప్పాను. You know, so I drank that water. నేను ఆ నీళ్లు ప్రార్థన చేసి తాగాను. The doctor already checked for me earlier ఇంతకు ముందుకు నాకు డాక్టర్లు చెక్ చేశారు నా ఊపిరితిత్తులు. that my lungs are all affected. మరి అవన్నీ కూడా నా చాలా బలహీనమైపోయాయి, నల్లగా But మారిపోయాయి. before I go to a surgery, కానీ నేను సర్జరీకి వెళ్ళడానికి ముందు oh, they said I have to go and take an X-ray first. మరలా ఒకసారి ఎక్స్రే తీసుకోవాలని చెప్పారు. Then they will tell me what time I can go for the surgery. అప్పుడు ఎక్స్రే నేను చూసి ఏ టైం నాకు ఆపరేషన్ జరగాలని చెప్తారు. And so I'm going to the room to take the X-ray. నేను ఆ రూమ్ కి వెళ్ళి ఎక్స్రే తీసాము. The officer, the radiologist in the X-ray room is saying, he's looking at my X-ray and looking at me. ఆ ఎక్స్రే తీసిన వ్యక్తి ఆ ఎక్స్రేని చూసి నా వైపు ఆశ్చర్యంగా చూశాడు. And he's calling the doctor. డాక్టర్ని పిలిచాడు. He's coming, giving the doctor the X-ray. డాక్టర్ వచ్చిన వెంటనే డాక్టర్కి ఆ ఎక్స్రే రిపోర్ట్ ఇస్తున్నాడు. The doctor is looking at the X-ray. డాక్టర్ గారు ఎక్స్రే చూశారు, He's looking at me. నా వైపు చూశాడు. And he's looking at the report 2 hours ago that he have on his table. 2 గంటల ముందు ఆయన టేబుల్ మీద ఉన్న రిపోర్ట్ ని మళ్ళీ చెక్ చేస్తున్నాడు. And then he asked me, what is your full name? What is your IC? Name, everything is the same, but the report is totally opposite. నన్ను అడుగుతున్నాడు ఆయన, నీ పేరు ఏంటి, నీ పూర్తి పేరు ఇదేనా, నువ్వేనా ఈ రిపోర్ట్ తీసుకుంది, ఎందుకంటే ఆ రిపోర్ట్ ఈ రిపోర్ట్ వేరేలాగా ఉంది అని. Because in the X-ray it shows that everything is all right. ఎందుకంటే ఎక్స్రేలో ఏం చూపించింది అంటే అంత బాగైనట్టు చూపించింది. And that is how Jesus can heal you. ఆ విధంగానే యేసు నిన్ను స్వస్థపరచగలడు. If you will believe in Jesus, నువ్వు ఆయనని నమ్మినట్లయితే you will see the glory of God. నువ్వు నమ్మితే ఆయన మహిమను చూస్తావు. Oh, you must believe in him completely. ఆయనను పూర్తిగా విశ్వసించాలి. Not half-heartedly. అయ్యా నేను నమ్ముతున్నాను. Not 70%, 80%, ఏదో 90%. ఏదో 50%, 70%, 90% కాదు. But you must believe him more than 200%. నువ్వు ఆయనని 100% కంటే ఎక్కువగా 200% నమ్మాలి. When you believe in him, నువ్వు ఆయనని నమ్మినప్పుడు you will see great miracles taking place in నువ్వు your నీ life. జీవితంలో గొప్ప అద్భుతాలు జరగడం చూస్తావు. God will show you things. దేవుడు నీకు చూపిస్తాడు And అనేకమైన God విషయాలు. will show you, perform miracles in your life. దేవుడు చూపించడం మాత్రమే కాదు, నీ జీవితంలో అద్భుతాలను చేస్తాడు. Oh, God wants you to know దేవుడు ఒక విషయం నువ్వు that He wants to తెలుసుకోవాలనుకుంటున్నాడు. bring you towards progression in your life. దేవుడు నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థితి తీసుకురావాలనుకుంటున్నాడు. Don't just do it for yourself, but do it for your family, do it for your children. నీ స్వార్థం కొరకు కాదు మాత్రమే కాదు కానీ నీ బిడ్డల కోసము, నీ కుటుంబం కోసము దేవుని అడుగు. Because I gave my life to Jesus, నేను నా జీవితాన్ని యేసుకి ఇచ్చాను. my entire family came to know ఆ God. తర్వాత నా కుటుంబం అంతా దేవుని తెలుసుకుంది. Oh, my entire family came to fear నా God. కుటుంబం అంతా దేవుని తెలుసుకొని దేవుని They came చూసి to భయపడింది. worship God. దేవుని ఆరాధించే Some కుటుంబంగా of my మారిపోయింది. family members, they were having sickness. మరి నా కుటుంబ సభ్యులు ఒకప్పుడు అనారోగ్యంలో ఉండేవాళ్ళు. Some of my people, my elderly people, my grandmother, my mother, everybody had leg pain. మరి మా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, మా అమ్మగారైనా కానీ మా అమ్మమ్మ గారైనా కానీ వాళ్ళందరికీ నొప్పులు, అనారోగ్యం, బలహీనతలు ఉండేటివి. God healed them completely. కానీ దేవుడు వాళ్ళందరికీ స్వస్థత My ఇచ్చాడు. father had heart
attack. మరి మా తండ్రి గారికి హార్ట్ అటాక్ వచ్చింది. Oh, I went to the hospital. నేను హాస్పిటల్కి వెళ్ళాను. I said, I cancel the plan of the enemy. నేను అన్నాను శత్రువు యొక్క పద్ధతిని నేను క్యాన్సిల్ చేస్తున్నానని I చెప్పాను. speak life into you. నేను నా తండ్రికి జీవితంలో జీవాన్ని విడుదల చేస్తున్నానని And he చెప్పాను. was completely healed. నా తండ్రి గారికి స్వస్థత కలిగింది. God wants you to know దేవుడు ఒక విషయం that he is తెలుసుకోవాలనుకుంటాడు. our healer. ఆయనే మన స్వస్థపరిచేవాడు. Those who believe in him, నువ్వు ఆయనని నమ్మాలి. you will see miracles taking నమ్మితే నీ place. జీవితంలో అద్భుతాలు చూస్తావు. But in order for you to come into this place of blessing and breakthrough, కానీ నీ జీవితంలో ఇటువంటి ఆశీర్వాదం ఇటువంటి మార్పు రావాలంటే God wants you to let go of your old belief and old mindset. నువ్వు నీ పాత పద్ధతులు, పాత అలవాట్లు, పాత ఆలోచనలు వదులుకోవాలి. You know, sometimes the devil doesn't want you to progress. కొన్నిసార్లు సాతాను నువ్వు ఎదగాలని కోరుకోడు. And so the devil do 5 things to bring you down. సాతాను 5 రకాల విషయాలు చేసి నిన్ను కిందికి పడేయాలనుకుంటాడు. He comes and remind you that you are a sinner. నీ దగ్గరికి వచ్చి నువ్వు పాపివని గుర్తు చేస్తాడు. Oh, he says you are not good, you are not good person, you have sinned. ఏమంటాడు? నీ against God. దగ్గరికి వచ్చి నువ్వు మంచోడివి కావు, నువ్వు పాపివి, పాపం చేసిన వాడివి అని చెప్తాడు. Number 2, రెండవ విషయము, he comes and say you are not worthy. He comes and gives you guilt in your life. నీ దగ్గరకు వచ్చి చెప్తాడు అసలు నువ్వు యోగ్యుడవు కాదు, నువ్వు పాపం చేసిన వాడవు కదా, నీకు యోగ్యత లేదు, అర్హత లేదని చెప్తాడు సాతాను. Number 3, he comes and brings fear around you. మూడవది ఏం చేస్తాడంటే మన జీవితంలో భయాన్ని తీసుకొస్తాడు వాడు. Fear of tomorrow, fear of your family, fear of the future, fear of man in నీ your కుటుంబాన్ని life. గురించి భయపడడం, రేపటిని గురించి భయపడడం, భవిష్యత్తుని గురించి భయపడడం నేర్పిస్తాడు సాతాను. And then he gives you a lot of negative doubts in your life. ఆ తర్వాత నీకు డౌట్లు తీసుకొస్తాడు, అన్ని సందేహాలు తీసుకొస్తాడు సాతాను. Unbelief in your నీ life. జీవితంలో అవిశ్వాసం వస్తుంది. And we cannot believe in God completely. నువ్వు దాని వల్ల దేవుని పూర్తిగా నమ్మలేకపోతావు. And then you know what he does? తర్వాత ఏం చేస్తాడు తెలుసా సాతాను? He brings bitterness in your life. నీ జీవితంలో చేదు తీసుకొస్తాడు. Oh, he reminds you of all the wrong things or bad things people have done to you. జనులు నీ కోసం నీ విషయంలో చేసిన తప్పులన్నిటిని గుర్తు తీసుకొస్తాడు. But God wants you to know కానీ దేవుడు ఒక విషయం the devil is the తెలుసుకోవాలనుకుంటున్నాడు. father of lies. సాతాను ఎవరు తెలుసా? వాడు He will అబద్ధము never speak చెప్పేవానికి the truth. జనకుడు. వాడు అబద్ధం చెప్పేవాడు. You know, but Jesus says, యేసు అంటున్నాడు, I am the way, the truth and life. నేనే మార్గము, సత్యము, జీవము. And those who come to నా God యొద్దకు వచ్చేవాడు must worship God in spirit and in truth. దేవుని ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలని When you చెప్తున్నాడు. will worship God in spirit and నువ్వు in దేవుని truth, ఆత్మతోను సత్యముతోను ఆరాధించినప్పుడు you will see breakthroughs, you will receive breakthroughs. నువ్వు నీ జీవితంలో మార్పుని చూస్తావు, ఆ మార్పు జరగడం You పొందుకుంటావు. know, the Bible says బైబిల్ చెప్తుంది, in Hebrews chapter 12 verse 15. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:15 Oh, the Bible says బైబిల్ చెప్తుంది, if you have unforgiveness and bitterness in your నీ life, జీవితంలో క్షమాపణ లేకపోవడము, చేదు ఉన్నట్లయితే it will block the blessings of God from coming into your life. క్షమించని గుణము, చేదు అనేది దేవుని ఆశీర్వాదాలను ఆపేస్తుంది. Oh, you will not allow that to come in. కాబట్టి దాని వల్ల నీ జీవితంలో దీవెనలు రావు. Oh, but in order for you to get closer to God, కాబట్టి నువ్వు దేవుడికి దగ్గర అవ్వాలంటే you must know who your God is. నీ దేవుడు ఎవరో అని నువ్వు ఎరిగి ఉండాలి. You know, the Bible says బైబిల్ చెప్తుంది, that David know the God that he was serving. దావీదుకి తాను ఆరాధించే దేవుడు ఎవరో He తెలుసు. know the God that he was worshiping. తను ఆరాధించే దేవుడు ఎవరో దావీదుకి తెలుసు. A lot of us, చాలా మంది మనలో ఉన్న we వాళ్ళం think God is our doctor. మనం దేవుడే మన డాక్టర్ అని. Oh, when we are sick, we go to him. మనకు బాగలేనప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాం. When we need help, we go to him. మనకు సహాయం కావాలన్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాం. Oh, and so we have a wrong perspective of God. చాలా సార్లు దేవుడిని మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. But the Bible says కానీ బైబిల్ చెప్తుంది, that God calls us his children. దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా పిలుస్తున్నాడు. Oh, he doesn't just call us his creation, but he calls us his sons and daughters. దేవుడు మన ఆయన సృష్టిగా చూడట్లేదు, కానీ మన ఆయన బిడ్డలుగా And చూస్తున్నాడు. he said he have given us the privilege to call him Abba Father. ఆయనని చూసి తండ్రి, అబ్బా తండ్రి అని పిలిచే ఒక ఆశీర్వాదం దేవుని మనకి The ఇచ్చాడు. Bible says that because David know God, దావీదు దేవుని ఎరిగి ఉన్నాడు కాబట్టి he said, God is my shepherd and I shall not want. దావీదు ఏం చెప్పాడు? యెహోవా నా కాపరి, నాకులేమి కలగదని చెప్పాడు. When you will know that God is your shepherd, ఎప్పుడైతే ఈ దేవుడు నీ యొక్క కాపరి అని నువ్వు ఎరిగి ఉంటావో, oh, there will not be any lack in your life. నీ జీవితంలో ఏ కొరత ఉండదు. You know, I have been through so much of money
money struggle in my life. నా జీవితంలో ఒకప్పుడు నేను అనేక విధములైన ఆర్థిక ఇబ్బందులు When ఎదుర్కొన్నాను. I bring it before the presence of God, కానీ నా ఆర్థిక ఇబ్బందులని దేవుడి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు God will give me wisdom how to come out from it. దేవుడు నాకు దాని నుండి బయటికి వచ్చే బుద్ధిని జ్ఞానాన్ని ఇచ్చాడు. He will give me the wisdom how to overcome the challenges or the problem. నాకు వచ్చే ఆ యొక్క సవాళ్ళను ఎదుర్కొనే యొక్క శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. God is saying to us, come and talk to him. దేవుడు అంటున్నాడు మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో He's calling మాట్లాడాలంట. us to have a communication with him. దేవుడితో మనం సంభాషణ చేయాలని దేవుడు The కోరుకుంటున్నాడు. more we talk to him, మనం ఎక్కువగా ఆయనతో the more మాట్లాడినప్పుడు we will know him. ఎక్కువగా ఆయన ఎరుగుతాము. And the more we will be able to listen what he's saying to అప్పుడు us. ఆయన మనతో ఏం మాట్లాడుతున్నాడో అని మనం వినగలుగుతాం. And when you have a relationship with God, ఎప్పుడైతే దేవునితో సరైన సంబంధం కలిగి you ఉంటారో will know your identity in Christ Jesus. అప్పుడు క్రీస్తులో మీరు గుర్తింపు పొందుతారు. You will understand the power that God has given in our lives. మన జీవితంలో దేవుడు ఇచ్చిన శక్తి ఏంటిదో మీరు తెలుసుకుంటారు. God wants you to know, దేవుడు ఒక విషయం when మీరు God created తెలుసుకోవాలనుకుంటాడు. heavens and the earth, ఆయన భూమి ఆకాశం సృష్టించాడు. oh, he created and he said everything was good. సమస్తాన్ని సృష్టించి దేవుడు ఏమన్నాడు, ఇది మంచిది, ఇది But మంచిది when అని he చెప్పాడు. created man and woman, కానీ మనిషిని సృష్టించినప్పుడు the Bible says he blessed them. ఆయన వాళ్ళని ఆశీర్వదించి You are blessed by God. నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడ్డవాళ్ళు. Every one of you are blessed by God. మీలో ప్రతి ఒక్కరు దేవుని చేత ఆశీర్వదించబడ్డవాళ్ళు. And the enemy is jealous of it. అందువల్ల శత్రువు నిన్ను చూసి అసూయపడతాడు. He doesn't want you to enjoy the blessings of God. దేవుని ఆశీర్వాదాలు నువ్వు ఆనందించొద్దని శత్రువు కోరుకుంటాడు. And so he comes and deceive you and tell you all kinds of lies. అందువల్ల వాడు ఎప్పుడు మన దగ్గరికి వచ్చి మనల్ని మోసం చేస్తూ అబద్ధాలు And చెప్తుంటాడు. you know, God didn't only bless us, దేవుడు మనల్ని ఆశీర్వదించడం మాత్రమే కాదు, but he said be fruitful and multiply. మీరు అభివృద్ధి పొందండి అని ఆశీర్వదించాడు. God wants you to know దేవుడు ఒక విషయం that తెలుసుకోవాలనుకుంటున్నాడు. he has given us the freedom, he has given us the portion of being fruitful and multiply. మన జీవితంలో మన ఫలభరితమై మన అభివృద్ధి పొందుకోవాలి అనే దీవెన ఆశీర్వాదం దేవుడు మనకి But ఇచ్చాడు. the devil doesn't want us to live a fruitful life. కానీ సాతాను ఎప్పుడు కూడా మన He ఫలవంతమైన doesn't జీవితం want us to జీవించాలని live a కోరుకోడు. happy life. సంతోషమైన జీవితం మనం He doesn't జీవించాలని want us సాతాను to live a కోరుకోడు. peaceful life. సమాధానమైన జీవితం జీవించాలని He అనుకోడు always సాతాను. wants to give us problem and draw us away from God. ఎప్పుడు కూడా మనకి సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఇవ్వాలంటాడు సాతాను. You know, if you focus on your problems, నువ్వు ఎప్పుడైతే నీ సమస్యల మీద దృష్టి ఉంచుతావో only your problems will be added. నీ సమస్యలే నీకు కనిపిస్తాయి. But if you seek God, if you focus on God, కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని చూస్తావో all your problems will become small and fade off. నువ్వు దేవుని చూసినప్పుడు నీ సమస్యలు తక్కువగా చిన్నగా You కనిపిస్తాయి. know, the Bible says in Matthew chapter 6 verse 30, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాము. oh, seek ye first the kingdom of God and his righteousness. 33వ వచనం, ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, Oh, and all the blessings, all the other things shall be added unto you. ఇవన్నీ మీకు ఇవ్వబడును అని దేవుడు చెప్తున్నాడు. Seek God with all your heart. పూర్ణ హృదయముతో ఆయనని వెంబడించండి. Prioritize him in your life. ఆయనకి ముఖ్యత్వం ఇవ్వండి మీ జీవితంలో. And you will receive blessing. అప్పుడు మీరు ఆశీర్వాదం పొందుకుంటారు. Where your heart is, there your treasure is, the Bible says. నీ హృదయం ఎక్కడ ఉందో నీ మనసు అక్కడే ఉంటుంది. If you have, ఆలోచన అక్కడ ఉంటుంది. if you have unbelief, if you have problems in your heart, that means your treasure is there. It will be added more. నీ యొక్క జీవితంలో అవిశ్వాసం ఉండదంటే నీకు ఆ సంబంధమైన విషయాలే వస్తుంటాయి. When you have a personal relationship with God, ఎప్పుడైతే దేవునితో నీకు వ్యక్తిగత సంబంధం ఉంటుందో you will know how to seek him and you will find him. అప్పుడు ఆయన ఎలా వెతకాలి, ఆయన ఎలా కనుగొనాలో నీకు తెలుసు. Oh, the Bible says when you read the scriptures, you will know the truth and the truth will set you free. వాక్యము చెప్తుంది, సత్యమును ఎరగండి, సత్యం మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది God అని. said, I will set you free. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని విడిపిస్తాను. But you must know the truth, says God. కానీ మీరు సత్యాన్ని ఎరగాలి. You know, sometimes when we read the scriptures, మనం వాక్యం చదివినప్పుడు we must pray for God and say, God, give me the spirit of understanding. మన వాక్యం చదివేటప్పుడు దేవునితో ప్రార్థన చేయాలి. ఏమని, అయ్యా నాకు అర్థం చేసుకునే ఆత్మని ఇవ్వండి అని అడగండి. Because sometimes we are reading the scriptures just because pastor told us or some leaders told us. ఎందుకంటే కొన్నిసార్లు మనం వాక్యం చదువుతాం, ఎందుకు పాస్టర్ గారు ఎవరో చెప్పారని Or చదువుతుంటాం. sometimes we see in the calendar there's some scripture every day, so we just read the scripture. మనం ఏం చేస్తుంటాం, కొంతమంది క్యాలెండర్ లో వాక్యం ఉంది, నా ఒక వాక్యం చదివి ఈ రోజు వాక్యం చదివానని But we చెప్పుకుంటారు. don't understand the power of the scripture. కానీ ఆ వాక్యం యొక్క శక్తి అర్థం చేసుకోలేరు. Only when you understand the power of the scriptures, then it will take place in your life. మీరు ఎప్పుడైతే వాక్యం యొక్క శక్తి అర్థం చేసుకుంటారో ఆ వాక్యం మీ జీవితంలో పనిచేస్తుంది. Like what I said, only when you know the truth can set you free. నేను చెప్పినట్టు మీరు సత్యాన్ని ఎరగండి, ఆ సత్యం మిమ్మల్ని విమోచిస్తుంది. And God says, when you
you know the truth, మీరు సత్యంను ఎరిగినప్పుడు you must persevere yourself, push yourself towards God. మీరు ఏం చేయాలంటే దేవుని దగ్గరికి మిమ్మల్ని And God తెచ్చుకోవాలి. will cause you to rise and shine for Him. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని హెచ్చించి ఆయన కోసం ప్రకాశించేటట్టు God మారుస్తాడు. wants you to move forward in your life. దేవుడు మీరు మీ జీవితంలో ముందుకు ఎదగాలని God కోరుకుంటున్నాడు. wants you to know that you have a greater and better future ahead of you. దేవుడు ఒక విషయం మీరు ఎరగాలనుకుంటున్నాడు. ఏంటిదంటే ఆయన మీ అందరికి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నాడు. Seek God with all your heart. కాబట్టి మీ పూర్ణ హృదయంతో ఆయనని వెతకండి. Tell Him you want to get to know Him. అయ్యా నేను ఇంకే తెలుసుకోవాలని చెప్పండి. And you will see great things taking place in your life. అప్పుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరగడం మీరు చూస్తారు. God wants you to have an intimate relationship with Him. దేవుడు మరి మీరు ఆయనతో చాలా దగ్గర సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. Oh, when you have a close relationship with God, దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉన్నప్పుడు everything that is in this Bible, every promises that is in this Bible, ఆయనతో దగ్గర సంబంధం ఉన్నప్పుడు ఈ బైబిల్లో చెప్పబడ్డ ప్రతి వాగ్దానము you will begin to see everything coming to pass నీ in your జీవితంలో life. జరగడం చూస్తావు. God wants you to believe in Him. దేవుడు నిన్ను విడిపించాలి, Oh, విమోచించాలనుకుంటున్నాడు. when you will have faith in God, దేవుని పైన నీకు విశ్వాసం ఉన్నప్పుడు it will change things in your life. అది నీ జీవితాన్ని మార్చేస్తుంది. God wants to change things in your life. నీ జీవితంలో ఉన్న విషయాల్ని మార్చాలని దేవుడు If you కోరుకుంటున్నాడు. have your Bibles with you, మీ దగ్గర బైబిల్ ఉంది కదా, I want you to turn to 2 Kings అందరూ కూడా 2 రాజుల గ్రంథం తిప్పండి. chapter 2. 2వ అధ్యాయము The Bible, somebody can read. చదవండి. 2 రాజులు 2వ అధ్యాయము తీయండి. Chapter 2, wait, let me give you the scripture. Chapter 2, verse 19 to 22. 2వ అధ్యాయము 19 నుండి 22 వరకు. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమునున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి యూట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేస్తున్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. Amen. ఆమేన్. You know, if you look in the scripture, ఈ వాక్యం మనం చూసినప్పుడు this is one of the first miracles God is doing through Elisha. ఎలీషా ద్వారా దేవుడు చేసే ఒక మొదటి అద్భుతమై ఉన్నది. This is the first miracle, one of the first ఆయన miracles. చేసిన అద్భుతాలలో ఇది ఒకటై ఉన్నది. You see, when God chose Elisha, దేవుడు ఎలీషాని ఎన్నుకున్నప్పుడు Elisha was working very hard on the field. మనకు తెలుసు ఎలీషా పొలంలో చాలా కష్టపడుతూ He పనిచేస్తున్నాడు. was plowing the land with ox. తన భూమిని దున్నుతూ ఉన్నాడు అక్కడ. Not 1 ox or 2 ox, but 24 ox. మనకు తెలుసు అతడు 24 యొక్క ఎద్దులతో దున్నుతున్నట్లు చూస్తున్నాం. You know, while coming here, we were seeing so much of paddy fields and so much of land. మేము ఈ ప్రాంతానికి వచ్చేటప్పుడు బయట చాలా పొలాలు ఇవన్నీ చూస్తూ వచ్చాం. And so, you know, I have seen this so many times. ఇలాంటివి పొలాలు చాలా సార్లు చూసాను నేను. And so sometimes when I go to certain villages, I tell them I also want to try to plow the land with the ox. కొన్నిసార్లు గ్రామాలకి వెళ్ళినప్పుడు, పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు నేను అంటాను వాళ్ళతో, నేను కూడా మీతో కలిసి దున్నాలి అని పొలం And దిగుతాను. so I went inside in the plowing field and I'm plowing the land. నేనేం చేశానంటే వాళ్ళతో పాటు భూమిలోనికి దిగి నేను కూడా దున్నడం ప్రారంభించాను. They said to me, Pastor, this is very difficult. If you are not used to it, cannot. వాళ్ళు నన్ను ఏమన్నారంటే, అయ్యగారు మీకు అలవాటు లేకపోతే ఇది కష్టం చేయలేరని చెప్పారు. And so I said, I will try. నేను అన్నాను, నేను ప్రయత్నం చేస్తానని And చెప్పాను. so I went inside. నేను లోపలికి వెళ్ళాను. First thing I saw was it was all muddy. ఏంది, నేను మొత్తం బురదతో ఉంది అక్కడ. And then I'm pressing with the plowing wood, the yoke. నేను అప్పుడు ఆ బురదలోనే దిగి ఆ యొక్క దున్నే యొక్క అరకు చేత పట్టుకున్నాను. And then I'm telling the ox to go straight. మరి అక్కడ కట్టేసి ఉన్న ఆ యొక్క జీవాలకి ముందుకు వెళ్ళమని నడిపిస్తున్నా.
ox is moving, one ox is not moving. ఒకటేమో ముందుకెళ్తుంది ఒకవైపు, ఇంకో వైపు ముందుకు వెళ్ళట్లేదు. And so I'm trying to get them to listen to me properly, so they are moving. మరి నా మాట విన పని చేయాలి, దున్నాలని వాటితో మాట్లాడుతున్నా నేను. One is moving slow, one is moving fast. ఒకటేమో వేగంగా వెళ్తుంది, ఒకటేమో మెల్లగా వెళ్తుంది. One is going one direction, one is going one direction. ఒకటి ఒక దిక్కు తల తిప్పింది, ఇంకో దిక్కు తల And తిప్పింది. so I had to take nearly about 5-10 minutes to control them to go to the right angle. మరి వాటిని కంట్రోల్ చేసి దున్నడానికి నాకు కనీసం 10 నిమిషాలు టైం పట్టింది. And so I'm doing that నేను ఆ విధంగా చేసేటప్పుడు for nearly 2 hours. 2 గంటలు I became like I went to sauna. నాకేమనిపించింది అంటే మొత్తం కూడా చెమటతో నింపబడ్డాను నేను. I was fully wet. నేను మొత్తం చెమటతో నింపబడి తడిసిపోయాను. Oh, I am thinking to myself, నాతో నేను అనుకున్నాను ఈ విధంగా, how did ఎలీషా ఏ విధంగా, oh, I cannot do with also 2 ox. నేను 2 ఎద్దులతో చేయలేకపోతున్నా, దున్నలేకపోతున్నానే. But Elisha was doing with 24 ox. కానీ ఎలీషా 24 ఎద్దులతో దున్నాడంట. Oh, he must be really a strong man. అట్లయితే ఎలీషా చాలా బలవంతుడని అనుకున్నా నేను. He was really a hard working person. నిజంగా ఎలీషా కష్టపడేవాడు అనుకున్నాను. Sometimes we pray, God use me, God use me, God use me. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, దేవుని చూసి అయ్యా నన్ను ఉపయోగించుకోండి, నన్ను వాడుకోండి అని. But if you are not hard working, God cannot use you. కానీ నువ్వు కష్టపడేవాడివి కాకపోతే దేవుడు నిన్ను వాడుకోడు. If you are lazy, God cannot use you. నువ్వు సోమరిపోతు అయితే దేవుడు నిన్ను వాడుకోడు. Look in the Bible. బైబిల్లో చూడు, all the people that God chose was working hard in something. దేవుడు ఎన్నుకున్న ప్రతి ఒక్కరు కష్టపడే వాళ్ళే. And so you cannot say I don't have anything to do, I can come and serve God. కాబట్టి నాకు చేయడానికి ఏ పని లేదు, నేను ఖాళీగా ఉన్నాను కాబట్టి పరిచర్యకు వస్తానని చెప్పకండి. A lot of people today, చాలా మంది ఈ రోజులలో if they cannot study, if they cannot get proper work, they say I will come and join mission. ఏం చెప్తారు తెలుసా, చదువు రాకపోతే, ఉద్యోగాలు రాకపోతే నేను పరిచర్యలు చేస్తానని చెప్తారు. I will come and join the church. నేను సంఘంలో చేరిపోతాను అంటారు. You cannot have that mentality. అటువంటి తలంపు మనకు ఉండకూడదు. God wants you to know that every one of you have potential within you. నీ ప్రతి ఒక్కరిలో దేవుడు ఇచ్చిన శక్తి ఉంది, మీరు ఆ శక్తికి తగ్గట్టుగా పని చేయాలని దేవుడు కోరుకుంటాడు. To qualify to serve God, you must give your best. మరి దేవుని నువ్వు పరిచర్యలో పని చేయాలంటే ఖచ్చితంగా నువ్వు కష్టపడే వ్యక్తిగా ఉండాలి. You know, when God touched my life at the age of 16, మరి దేవుడు 16 సంవత్సరాల వయసులో నన్ను తాకినప్పుడు I started serving God. నేను దేవుని ఆయన సేవించడం ప్రారంభించాను. And I started serving God in my church. నా సంఘంలో సేవ చేయడం ప్రారంభించాను. I started serving my pastor. మా సేవకుని సేవించడం ప్రారంభించాను. Not 1 year, 2 years. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. Oh, but for 25 years. 25 సంవత్సరాలు మా పాస్టర్ గారి కింద ఉండి నేను పరిచయం I చేశాను. wanted my pastor to teach me as much as I can. మా పాస్టర్ గారు చెప్పిందల్లా నేను నేర్చుకున్నాను అన్ని I సంవత్సరాలు. wanted to understand the truth that is in the Bible. ఈ వాక్యంలో ఉన్న సత్యం ఏంటిదో తెలుసుకోవాలనుకున్నాను. Oh, every word that is in the Bible I wanted to understand. మరి వాక్యంలో ఉన్న ప్రతి మాటను నేను అర్థం చేసుకోవాలనుకున్నాను. I built my relationship strong with God. దేవునితో నా సంబంధాన్ని చాలా బలముగా చేసుకున్నాను. And I allow God to stretch me and to cause me to discover strength and talents within me. నేను దేవునికి నన్ను సమర్పించుకొని చెప్పాను, అయ్యా నన్ను విస్తరించండి, నాలో ఉన్న తలాంతులను బయటికి తీయండి అని చెప్పాను. The more I learned, నేను ఎక్కువగా నేర్చుకునే కొద్దీ the more the Holy Spirit was filling me. పరిశుద్ధ ఆత్మదేవుడు నన్ను నింపుతూ ఉన్నాడు. And then after 25 years, 25 సంవత్సరాల తరువాత and then God released me to do the ministry. దేవుడు నన్ను పరిచర్య చేయడానికి బయటికి The పంపించాడు. moment God sent me out, దేవుడు నన్ను బయటికి పంపించినప్పుడు, with the blessing, ఆశీర్వదించినప్పుడు, oh, God turned my life around. దేవుడు నా జీవితాన్ని మొత్తం మార్చేశాడు. God provided for me. నా జీవితానికి కావాల్సిన సమకూర్చాడు. Because when you walk in humility, నువ్వు తగ్గింపుతో నడిచినప్పుడు, when you walk in faithfulness, విశ్వాసంలో నడిచినప్పుడు God will lift you up. దేవుడు నిన్ను The హెచ్చిస్తాడు. Bible says I'm looking for people who are faithful. దేవుడు చెప్తున్నాడు, నేను విశ్వాసమైన వాళ్ళ కోసం చూస్తున్నానని దేవుడు The Bible చెప్తున్నాడు. says when Jesus comes, యేసు వచ్చినప్పుడు, when he look at us, మనల్ని చూసినప్పుడు he wants to say you are good and faithful servant. దేవుడు మనం చూసి బలా నమ్మకమైన దాసుడా అని చెప్పాలి. But today, కానీ నాకు many of us, we are not even faithful to our own loved ones. కానీ చాలా మంది మనం ప్రేమించే వ్యక్తులకే నమ్మకంగా ఉండట్లేదు. When we say something, we are not keeping our word. ఒక మాట చెప్తాం కానీ మనం నమ్మకంగా ఉండం, అదే విధంగా చెయ్యము. But because God is faithful, God is wanting us to be faithful also. దేవుడు ఆయన నమ్మకమైన వాడు కాబట్టి నమ్మకమైన కార్యములు మన జీవితంలో చేస్తాడు. You know, like we have children. మనందరి
బిడ్డలు ఉన్నారు మీకు. And we get excited when we see our children following the way we used to do. మనం చేసే పని మనం చెప్పిన మార్గంలో మన బిడ్డలు నడుచుకుంటే మనకు చాలా సంతోషం Or అనిపిస్తుంది. sometimes we look at children. కొన్నిసార్లు మనం కొంతమంది బిడ్డల్ని The చూసినప్పుడు way they sleep, they are sleeping like the father or the mother or the grandparents. కొంతమంది అంటారు వీడు నిద్రపోవడం వాళ్ళ అమ్మలాగానే నిద్రపోతున్నాడు, వాళ్ళ నాన్నలాగానే నిద్రపోతున్నాడు అంటారు. Sometimes the way they laugh or do things resembles anyone in our family. ఏమన్నా వాళ్ళు కొన్నిసార్లు మాట్లాడడము, కొన్నిసార్లు నవ్వడం కూడా వాళ్ళ అమ్మలాగానో నాన్నలాగానో ఉన్నాడని అంటారు. And we get excited when we see them do that. అలా చేసినప్పుడు అలా అన్నప్పుడు మనకు చాలా సంతోషం Because we అనిపిస్తుంది. say you are doing like daddy, you are doing like mommy. మనం అంటాం మరి నువ్వు డాడీ లాగా చేస్తున్నావు, నువ్వు మమ్మీ లాగా చేస్తున్నావురా అంటాం. But you know the same way, అదే విధంగా when we do things like how God is doing, మన తండ్రి అయిన దేవుడు చేసే పనులు మనం చేసినప్పుడు God will be well pleased with ఆయన us. చాలా సంతోషిస్తాడు. God's blessing will come upon us. ఆయన ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. You know, when you do things something to please your parents, నీ తల్లిదండ్రులని సంతోష పెట్టాలని నువ్వు చేసినప్పుడు your parents will love you, will embrace you, will meet your నీ needs. తల్లిదండ్రులు నిన్ను హత్తుకుంటారు, నిన్ను ప్రేమిస్తారు. The same way God in heaven, అదే విధంగా మన పరలోకపు తండ్రి when he sees us doing things his way, he will bless us. ఆయన చెప్పినవన్నీ మనం ఆయన విధంగా చేసినప్పుడు ఆయన చూసి ఆనందించి మనల్ని ఆశీర్వదిస్తాడు. The God that we serve is a righteous God, is a faithful God. మనము సేవించే దేవుడు నీతిమంతుడు, ఆయన నమ్మదగిన వాడు. And he wants us to be righteous, truthful and faithful in everything. కాబట్టి ఆయన కూడా మనం నీతిమంతులుగా ఉండాలి, నమ్మదగిన వాళ్ళుగా ఉండాలి, ఫలించే వాళ్ళగా ఉండాలని కోరుకుంటాడు. He doesn't want us to pollute our life or contaminate our life with the false things or things that is not pleasing before God. మరి ఆయనకి ఇష్టం లేని పాత పద్ధతులు, ఆయనకి ఇష్టం లేని పాపాలతో మనం పాడు చేసుకోవాలని దేవుడు కోరుకోడు. The Bible says if you will do unpleasing thing and you come to the presence of God, it will hinder us from coming closer to God. మన బైబిల్లో చూస్తున్నాం, మనం దేవునికి నచ్చని కార్యాలు చేసి దేవుని దగ్గరికి వెళ్ళలేము, ఆయనని సంతోషపెట్టలేము. The Bible says బైబిల్ చెప్తుంది Elisha was working very hard when he was called. ఎలీషా అతను పిలువబడ్డప్పుడు చాలా కష్టపడి పని చేస్తున్నాడంట. You know, he came from a rich family because he had so much of ox and so much of field. 24 ఎద్దులు ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎలీషా చాలా ధనవంతమైన కుటుంబం నుంచి వచ్చాడు. And so the Bible says, కానీ బైబిల్ చెప్తుంది God wants to see how much you are giving yourself to God. దేవుడు ఇది కూడా చూస్తాడు మీ జీవితంలో ఏంటంటే మీరు దేవుడికి ఎలాగ ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారని. And the Bible says బైబిల్ చెప్తుంది he came and he was serving Elijah. ఈ ఎలీషా అనేవాడు ఏం చేశాడు, ఎలియాని సేవ చేయడం He was ప్రారంభించాడు. serving him with humility. ఎలియా కింద తగ్గించుకున్నాడు. And he was faithful in serving God. దేవునికి సేవ చేసే విషయంలో నమ్మకంగా ఉన్నాడు. The Bible says when the time came, బైబిల్ చెప్తుంది సమయం వచ్చినప్పుడు Elijah is supposed to be taken up. మనకు తెలుసు సమయం వచ్చినప్పుడు ఏలియా పరలోకానికి ఆరోహణం అవ్వాలి. And Elijah is saying to him, ఏలియా ఎలీషాను చూసి అంటున్నాడు, oh, go and be with all the other students. ఏమంటున్నాడు, మిగిలిన వాళ్ళతో కలిసి ఉండిపో అని పంపిస్తున్నాడు. God wants to take me out. ఎందుకంటే దేవుడు నన్ను తీసుకోవాలనుకుంటున్నాడు. And Elisha is saying, ఎలీషా ఏమంటున్నాడు అప్పుడు, oh, I want to receive the anointing that is from you. ఎలీషా ఏమంటాడు, అయ్యా అలా కాదు, నీ మీద ఉన్న అభిషేకం నేను And పొందుకోవాలంటాడు. Elijah is saying, if you will see my mantle fall upon you, you will receive this blessing. అప్పుడు ఎలియా ఏమంటాడు, నేను పైకి వెళ్ళినప్పుడు నా వస్త్రం కింద పడడం చూస్తే నా మీద ఉన్న అభిషేకం నీ మీదకి వస్తుందని ఎలీషాతో He అంటాడు. said, what you have asked is not an easy thing. ఎలియా అంటాడు, నువ్వు అడిగింది సాధారణమైనది కాదు. You know, the Bible says, బైబిల్ చెప్తుంది anointing is not free of charge. ఈ యొక్క అభిషేకం అనేది ఉచితమైనది కాదు. You have to pay the price for the anointing. అభిషేకం కోసం నువ్వు ఒక వెల చెల్లించాలి. If you want the breakthrough in your నీ life, జీవితంలో ఒక జయము కావాలంటే God wants to see how much obedient are you towards His word. ఆయనకు నువ్వు ఎంతగా తగ్గించుకొని ఉన్నావో దేవుడు చూస్తాడు. He wants to see how much truthful you are towards Him. మరి నీ జీవితంలో ఎంత ఫలిస్తున్నావు అని దేవుడు చూస్తాడు. How much faithful you are. ఎంత నమ్మకంగా ఉన్నావు. You know, some of us, కొంతమంది మనం only when we get the blessing we are truthful and faithful to God. మనకు ఆశీర్వాదాలు వస్తే మాత్రమే దేవునికి నమ్మకంగా ఉంటాం, దేవునికి ఫలిస్తాం. But the moment we receive our blessing, కానీ మన ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత we forget God. దేవుణ్ణే మర్చిపోతుంటాం. You know, there was two couples in our church. మా సంఘంలో మరి భార్యాభర్తలు ఉన్నారు. They said to me, వాళ్ళు అన్నారు నాతో, పాస్టర్ గారు, we are going through so much of struggle. మా జీవితంలో ఎన్నో ఇబ్బందులు గుండా వెళ్తున్నాం. Please pray for us. మా కోసం ప్రార్థించండి. Please pray for us. ప్రార్థన చేయండి. Oh, that we can have car. అప్పుడు మేము పరిచయలో ఉండగలుగుతాం. And so I prayed for them. మేము ప్రార్థన చేశాను. God bless them with a car. నేను అన్నాను, అయ్యగారు వాళ్ళ కారు కావాలంటే కారు ఇవ్వండి అని ప్రార్థన చేశాను. They said to me, వాళ్ళు అన్నారు నాతో, Pastor, I don't think so we can come to church now. అన్నారు నాతో, పాస్టర్ గారు మేము చర్చికి రాలేమేమో.
I said, why? ఎందుకు రాలేరు అన్నాను. Because everywhere is traffic jam. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా గానీ And they said the petrol price is so high. ఎక్కడ చూసినా పెట్రోల్ ప్రైస్ ఎక్కువ ఉంది. Oh, they said, so they said to me, వాళ్ళు నాతో అన్నారు, we want to buy a house near the church, pastor. మేము ఇప్పుడు కారు వచ్చింది, మా ఈ చర్చ్ దగ్గర ఒక ఇల్లు కొనాలనుకుంటున్నాం, so దూరం we can అయిపోయింది come to అన్నారు. church. అప్పుడు మేము చర్చికి రాగలుగుతాం అన్నారు. And then they said to me, మళ్ళీ నాతో అన్నారు, please pray. ప్రార్థన చేయండి. So I prayed. నేను ప్రార్థన చేశాను They ఇల్లు got కోసం. a house near the church. ప్రార్థన చేసినట్టే చర్చ్ దగ్గర ఇల్లు వచ్చింది వాళ్ళకి. And then I see నేను చూశాను అప్పుడు they are still not coming to the house, coming to the church. వాళ్ళకి కారు వచ్చినా చర్చ్ వచ్చినా ఇల్లు వచ్చినా గానీ వాళ్ళు చర్చ్ దగ్గర ఇల్లున్నా చర్చ్కి రావట్లేదు. Every time when they ask me to pray, I pray and God bless them. వాళ్ళు అడిగినప్పుడల్లా నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, దేవుడు వాళ్ళకి ఇస్తూనే But ఉన్నాడు. every time when they receive the blessing, they are giving excuse. కానీ ఆశీర్వాదాలు పొందుకున్న ప్రతిసారి కూడా వాళ్ళు ఏదో సాకులు చెప్తూనే ఉన్నారు. And so one day, ఒక రోజు the husband came to me ఆ భర్త నా దగ్గరికి వచ్చాడు. and said to me, నాతో అన్నాడు, the wife is sick, pastor. మా భార్యకు ఆరోగ్యం బాగాలేదు పాస్టర్ గారు I అన్నాడు. said, what happened? నేను అడిగాను, ఏమైందని అడిగాను. He said to me, the doctor said the wife has breast cancer. ఏమన్నారంటే ఛాతిలో ఆమెకి క్యాన్సర్ వచ్చిందని చెప్పారని అన్నారు. And so I called the church members, the leaders, and I started praying for her. నేనేం చేశాను, ఆయన చెప్పినట్టే అందరిని కూడా I పిలిపించుకొని said, ప్రార్థన God, heal చేశాను. that cancer, Lord. ఆ భార్యని స్వస్థపరచండి, Lord, క్యాన్సర్ touch and తీసివేయండి, heal her, Lord. ఆమెకి విడుదల దయచేయని She ప్రార్థన said, I చేశాను. don't want to go to any chemotherapy, pastor. Please pray that God will heal me. ఎందుకంటే క్యాన్సర్ వచ్చింది కానీ నేను కీమోథెరపీకి వెళ్ళాలనుకోవట్లేదు, నా కోసం ప్రార్థన చేయండి అని She చెప్పింది. started coming for all the meetings. ప్రతి మీటింగ్ లోనూ ప్రార్థన చేయించుకున్నారు. The moment ఆ టైంలో she got completely healed, ప్రార్థన చేసినట్టుగానే ఆమెకి ఆ క్యాన్సర్ నుంచి విడుదల దొరికింది. 2 weeks she never come church. కానీ 2 వారాలు మళ్ళీ చర్చికి And రాలేదు ఆమె. I am thinking, where is this sister? She will come and say testimony. in the church. నేనేమనుకున్నానంటే క్యాన్సర్ నుంచి దేవుడు స్వస్థపరిచాడు, ఈమె సాక్ష్యం చెప్పాలి కదా, నేను వెయిట్ చేస్తున్నా. And I'm always looking, where is this sister? నేను వెతుకుతున్నాను, ఏంది ఈమె రాలేదని వెతుకుతున్నాను. Every week she's saying, my family come to the house. ప్రతి వారం ఏదో ఒక సాకు చెప్తుంది, మా కుటుంబం వచ్చిందని, She said she's going here, she's going నేను అక్కడికి there. వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని సాకులు. Then after 2 months, 2 నెలల తర్వాత the husband is calling me. మళ్ళా భర్త నాకు ఫోన్ చేశాడు. Pastor, పాస్టర్ గారు, I don't know how to say this. ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. My wife, the doctor said the cancer came back to her. డాక్టర్లు ఏమన్నారంటే మా భార్యకి మళ్ళీ క్యాన్సర్ వచ్చిందని చెప్పారు. Last time it was only one breast cancer, ఇంతకు ముందు ఒక్కసారి ఒక వైపే వచ్చింది, but now it affected a bone also suddenly. ఇప్పుడు అది ఎముకలను కూడా ఇబ్బంది పెడుతుంది ఆ క్యాన్సర్ అని చెప్పారు. Please pray, pastor. ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని అన్నారు. You know, sometimes we take advantage and we take it lightly. కొన్నిసార్లు మనం దేవుడికి సంబంధించిన విషయాలు మనం చాలా సులకనగా తీసుకుంటాం. We are praying for God for a miracle in our life. మన జీవితంలో అద్భుతం జరగాలని ప్రార్థన చేస్తాం. But when God gives us a miracle, కానీ దేవుడు అద్భుతం చేసినప్పుడు we are so ashamed or shy to come in front and testify. మనం వచ్చి సాక్ష్యం కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంటుంటాం. You know, the Bible says బైబిల్ చెప్తుంది we must be bold to come and spread the good news. మనము దేవుని యొక్క సువార్తను చెప్పడానికి చాలా ధైర్యముగా ఉండాలి. Maybe the testimony that you have may be a small testimony. మరి నువ్వు చెప్పాలనుకున్న సాక్ష్యం చిన్నదై ఉండొచ్చు, But your small testimony can be a great blessing for other people. కానీ నువ్వు చెప్పే చిన్న సాక్ష్యం ఇతరులకు పెద్ద ఆశీర్వాదం Your ఇవ్వచ్చు. small blessing can draw people closer to God. ఆ చిన్న సాక్ష్యం జనులను దేవుని దగ్గరికి తీసుకురావచ్చు. Your small blessing, your small testimony can bring a great blessing to people. నీ చిన్న సాక్ష్యం జనులకు ఆశీర్వాదం తీసుకురావచ్చు. And so I said, it's okay, come to the house of God. కాబట్టి నేను అన్నాను ఆయన తోటి, కాబట్టి మీరు సంఘానికి రండి అని చెప్పాను. We got all the church members to pray. మళ్ళీ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడుకొని ప్రార్థన చేస్తాం. Prayed and prayed and prayed. ప్రార్థించేతోనే ఉన్నాం, ఎడతెగక You know, ప్రార్థించాం. some of my ladies in the intercession team, they started to fast and pray for this sister. విజ్ఞాపన చేసే టీం ఉంటారు మాకు, వాళ్ళు ఉపవాసం ఉండి ఆ సిస్టర్ కోసం ప్రార్థన You know, చేస్తారు. we serve a God who answers prayer. మనం ఎటువంటి దేవుని సేవిస్తున్నాం అంటే సమాధానం ఇచ్చే దేవుడు, జవాబిచ్చే దేవుని సేవిస్తున్నాం. The husband called me after 3 weeks. 3 రోజుల తర్వాత భర్త నాకు ఫోన్ చేసి చెప్పాడు, Pastor, I am calling from the hospital. పాస్టర్ గారు హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నాను, Oh, I want to tell you. మీకు చెప్పాలని ఒక మాట. The doctor said my wife is completely healed. డాక్టర్ గారు ఏమన్నారంటే నా భార్యకి పూర్తి స్వస్థత వచ్చిందని చెప్పాడు. Completely healed. పూర్తిగా స్వస్థ No పొందుకున్నది. more breast cancer. ఆమెలో No more క్యాన్సరే bone లేదు, cancer. ఎముకల్లో క్యాన్సర్ లేదు అని చెప్పారు. Completely healed. పూర్తిగా స్వస్థత వచ్చింది. And the next week, తర్వాత వారము the husband brought the wife in front.
ఆ భర్త ఆ భార్యని సంఘానికి తీసుకొచ్చాడు. And the wife and the husband testify of the goodness of God. అప్పుడు ఆ భర్త వాళ్ళ భార్య జీవితంలో దేవుడు చేసిన విషయాన్ని సాక్ష్యం And చెప్పాడు. he said to all the people in the church, చర్చ్ లో ఉన్న వాళ్ళందరితో ఇలా అన్నాడు, if God does some miracle in your life, come and immediately say మీ it. జీవితంలో దేవుడు అద్భుతం చేస్తే ఖచ్చితంగా ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పండి. Because if you don't glorify God, ఎందుకంటే దేవుణ్ణి మీరు the devil మహిమపరచకపోతే will come to steal the blessings of him. సాతాను వచ్చి మీ The ఆశీర్వాదాలు devil will come తీసుకుంటాడు. and steal the healing that we receive నీకు from ఇచ్చిన స్వస్థతని God. సాతాను దొంగలిస్తాడు. And so we must acknowledge it is God who has blessed us, and the blessing will become established కాబట్టి in our మనల్ని life. స్వస్థపరిచిన దేవుణ్ణి మనం గుర్తించి ఆయనకు మహిమ You know, the కలిగించాలి. Bible says దేవుని వాక్యం in చెప్తుంది Isaiah chapter 7 verse 9, యేషయా 7:9లో the last part, చివరి భాగంలో the Bible says, బైబిల్ చెప్తుంది, if you do not believe, you will not be established. నువ్వు నమ్మకపోతే నువ్వు స్థాపించబడవు, స్థిరపరచబడవు అని వాక్యం The చెప్తుంది. Bible says if you do not believe, you cannot be established. నువ్వు నమ్మనట్లయితే నువ్వు స్థాపించబడవు, నీలో అభివృద్ధి ఉండదని దేవుడు What చెప్తున్నాడు. is the Bible trying to say? బైబిల్ మనకు చెప్పాలనుకున్న విషయం ఏంటి తెలుసా? It means that if we believe, we will be established. మనము నమ్మినట్లయితే మనం స్థిరపరచబడతాం. If we believe in God for healing, we will be established in our healing. మన స్వస్థత కొరకు దేవుని నమ్మినట్లయితే మనకు స్వస్థత వస్తుంది. If we believe in God for a breakthrough, and then the breakthrough will be established in our మన lives. జీవితంలో ఒక విజయం కోసం దేవుని నమ్మినట్లయితే ఆ విజయం మనకు వస్తుంది. How much you believe is how much you will be established in the blessing that God has for నువ్వు you. ఎంతగా నమ్ముతావో అంతగా ఆయన దీవెనలు పొందుకుంటావు. And here you see the Bible says, ఇప్పుడు బైబిల్ చెప్తుంది, oh, Elisha ఎలీషా is running after Elijah. ఎలియాని వెంబడిస్తున్నాడు. Oh, he said, I will follow you. నేను నిన్ను వెంబడిస్తాను, I will not leave you. నేను నిన్ను విడిచిపెట్టను. You know, the Bible says, బైబిల్ చెప్తుంది, when Elisha was following Elijah, ఎలియాని వెంబడిస్తున్నప్పుడు this was in a place called Gilgal. గిల్గాల్ అనే ఒక స్థలంలో ఈ Oh, సందర్భం you can జరుగుతుంది. see this in 2 Kings chapter 2, 1 to 15. 2 రాజులు 2వ అధ్యాయంలో మీరు ఈ సందర్భం చూడొచ్చు. Oh, in a place of Gilgal. గిల్గాలులో ఉన్నారు వీళ్ళు. You know, Gilgal is a place, గిల్గాల్ అనే స్థలము oh, where Joshua యోషువ and the people of Israel, ఇశ్రాయేలు ప్రజలు they circumcised the flesh and they came and worshiped God, and they saw the Jericho wall ఈ come down. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు సున్నతి పొందుకొని వీళ్ళందరూ కూడా గిల్గాల్లో దేవుని దగ్గరికి ఏకమై వచ్చిన సందర్భ And so ప్రాంతం. Gilgal is a place of consecration. కాబట్టి గిల్గాల్ అనేది శుద్ధిపరచుకునే స్థలానికి ఒక In గుర్తు. order for you to receive an anointing from God, మరి దేవుని దగ్గర నుంచి ఆ అభిషేకం నువ్వు in order for పొందుకోవాలంటే, you to receive a breakthrough from God, నీ జీవితంలో మార్పు నువ్వు పొందుకోవాలంటే you have దేవుని to make your life right before God. దేవుని ఎదుట నీ జీవితం నువ్వు సరిగా ఉంచుకోవాలి. You must take away every fleshliness away from you and say, God, you consecrate me. నువ్వేం చేయాలి? నీ జీవితంలో ఉన్న శరీర కార్యములన్నిటిని తీసివేసి దేవుని సన్నిధిలో అయ్యా నన్ను శుద్ధీకరించని అడగాలి It's a దేవుని. place where you have to make your life right before God. గిల్గాల్ అనేది నువ్వు దేవునితో నీ సహవాసం సరి చేసుకునే స్థలం. And Elijah is saying to Elisha, ఎలీషాతో అంటున్నాడు, I have to move forward. నేను ముందుకెళ్ళాలి. Oh, but Elisha is saying, I will not leave you. కానీ ఎలీషా అంటున్నాడు, అయ్యా నేను నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. I will follow you. నేను నిన్నే వెంబడిస్తా. And you know what happened? ఏం జరిగింది తెలుసా? Elijah is going to Bethel. మళ్ళీ ఎలియా మళ్ళీ బెతేల్కి వెళ్ళాడు. Oh, you know, Bethel means house of God. మనకు తెలుసు బెతేల్ అనేది తండ్రి ఇల్లు అని అర్థం. House of God. తండ్రి ఇల్లు. If you want a breakthrough, నీ జీవితంలో ఒక విడుదల if you జరగాలంటే, want God's anointing, దేవుని అభిషేకం కావాలంటే you must come to the house of God. నువ్వు దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి రావాలి. This is the house of God. ఇది దేవుని యొక్క ఇల్లు. When you come and worship God in the house of God, you will have your breakthrough. దేవుని ఇంటిలో నువ్వు వచ్చి ఆరాధన చేసినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో మార్పు కలుగుతుంది. And then Elijah is saying, ఎలియా అంటున్నాడు మళ్ళీ, oh, it's good that you have come to the house of మరి God. దేవుని యొక్క స్థలముకు వచ్చి But ఇంటికి I have వచ్చేది to మంచిదే. move, I have to continue my journey. I have to move forward. కానీ ఎలీషా నేను ముందుకెళ్ళాలని అన్నాడు ఎలియా. Oh, and then Elijah is going to Jericho. ఎలియా మళ్ళీ ఆ తర్వాత ఎరికోకి వెళ్తాడు. Elisha is saying, I will follow you to Jericho. ఎలీషా అంటాడు, అయ్యా నేను ఎరికో కూడా నీ వెంట And the వస్తాను. Bible says, బైబిల్ చెప్తుంది Jericho means ఎరికో అంటే a city of palm leaves. ఈ యొక్క ఎరికో అంటే ఏంటిదని అంటే ఇది ఒక ఆ యొక్క మట్టల యొక్క స్థలము అని. Oh, a city of anointing or blessing. ఈ యొక్క జెరికో అనే దాని గుర్తు ఏంటిదంటే ఒలివ మట్టల యొక్క స్థలము లేకపోతే ఆశీర్వాదానికి గుర్తు. And that's why there was so much of challenges of the enemy in order for us to go into blessing. మనం ఆశీర్వాదానికి వెళ్ళడానికి ముందు అనేక ఆటంకాలు వస్తుంటుంటాయి. But the Bible says, కానీ బైబిల్ చెప్తుంది Elisha is continuously following. ఎలీషా ఎలియాని వెంబడిస్తూనే ఉన్నాడు.
Because he is focused on receiving the anointing and breakthrough from God. ఎందుకంటే ఎలీషా దేవుడి దగ్గర నుంచి వచ్చే అభిషేకం పొందుకోవాలనుకుంటున్నాడు కాబట్టి. When you want a miracle from God, దేవుడి దగ్గర నువ్వు అద్భుతం పొందుకోవాలంటే you must endure hardship and you must be persistent. నువ్వు ఖచ్చితంగా నీ జీవితంలో వచ్చే పరిస్థితులు నువ్వు ఎదుర్కోవాల్సిందే. అదే విధంగా నువ్వు కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలి. And then Bible says, బైబిల్ చెప్తుంది Elijah is coming to Jordan. ఎలియా యోర్దానుకు వచ్చాడు. And then Elisha is also following. ఎలియా వెంట ఎలీషా వచ్చాడు యోర్దానుకి. In the Bible, Jordan is the place that Jesus took baptism. మనకు తెలుసు బైబిల్లో యోర్దాను యేసయ్య బాప్తిసం తీసుకున్న స్థలం. If you want to receive the miracle from God, a breakthrough from God, దేవుని దగ్గర నువ్వు అద్భుతాలు పొందుకోవాలంటే, విడుదల పొందుకోవాలంటే, you must be baptized in the Spirit. నువ్వు కూడా ఆత్మలో బాప్తిసం పొందుకోవాలి. You must be filled in the Spirit. నువ్వు ఆత్మలో నింపబడాలి. And the Bible says, బైబిల్ చెప్తుంది while Elijah was speaking, ఈ యొక్క ఎలియా మాట్లాడేటప్పుడు the chariots of fire came. అగ్ని రథములు దిగొచ్చాయి. And then Elijah is taken up to heaven. ఎలియా పరలోకానికి ఎత్తబడ్డాడు. And Elisha is looking at him. ఇప్పుడు ఎలీషా అతని వైపు చూస్తున్నాడు. And you know what happened? ఏం జరిగింది తెలుసా? Oh, Elijah's mantle fell. ఈ యొక్క ఎలియా పైన ఉన్న వస్త్రం కింద పడ్డది. But it didn't fell on Elisha. ఆ వస్త్రము ఎలీషా మీద పడలేదు గాని The Bible says, బైబిల్ చెప్తుంది it fell on the ground. భూమి మీద వస్త్రం You పడిపోయిందంట. know, God wants you to know ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. the anointing God has for you, మీ పైన దేవుడు ఉంచిన అభిషేకము oh, is very costly. అది చాలా విలువైనది. Jesus paid the price for us. యేసు మన కోసం వెల చెల్లించాడు. And so when Elisha saw the mantle came drop on the floor, ఆ యొక్క వస్త్రం కింద పడడం ఎలీషా చూసినప్పుడు he saw the mantle, ఆ వస్త్రాన్ని చూశాడు. he saw the anointing, ఆ అభిషేకాన్ని చూశాడు. he saw the miracle. ఆ వస్త్రంతో చేసే అద్భుతాలు You know what చూశాడు. he did? ఏం చేశాడు తెలుసా? In order for that new mantle, the new blessing to come into my life, నా జీవితంలో నూతనమైన ఆ యొక్క ఆశీర్వాదం కావాలంటే I cannot live the same old life I used to live. నేను పాత జీవితమే జీవించకూడదు. And so he tore his clothes. ఎలీషా అందుకోసం తన వస్త్రాన్ని చించుకుంటాడు. When you want God's miracle, God's breakthrough to take place in your life, నీ జీవితంలో దేవుడు చేసే అద్భుతాలు మార్పు కావాలంటే you must become transparent before God. నువ్వు దేవుని దగ్గర నువ్వు ఏది దాచుకోకూడదు. And then the Bible says, బైబిల్ చెప్తుంది Elisha took the mantle. ఎలీషా ఆ వస్త్రమును తీసుకున్నాడు. Oh, he didn't put the mantle on himself, తన మీద వేసుకోలేదు. but he carried the mantle on his shoulder. ఆ వస్త్రాన్ని తను మోసుకుంటూ వెళ్ళాడు. Because God wants you to know, దేవుడు ఒక విషయం when మీరు the తెలుసుకోవాలనుకుంటున్నాడు. anointing comes upon you, అభిషేకం మీ మీదకి వచ్చినప్పుడు it's not for you to enjoy the anointing itself, అభిషేకం మీరే ఆనందించాలని కాదు, but God wants you to become the carrier of his anointing. మీరు అభిషేకాన్ని మోసే వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. God wants you to become the carrier of his anointing. మీరు అభిషేకాన్ని మోసుకుంటూ వెళ్ళే The వ్యక్తులుగా ఉండాలి. anointing that God wants to put in your life is to be a blessing to others. దేవుడు మీ జీవితంలో ఇచ్చే అభిషేకం మీకోసం మాత్రమే కాదు, మీరు ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలని. And when he came back, మరలా తిరిగి వచ్చినప్పుడు ఎలీషా, a lot of people around him didn't believe the anointing has come upon him. చాలా మంది అక్కడ ఉండి ఎలీషాను చూస్తూ నమ్మట్లేదు ఇతని మీదకి ఆశీర్వాదం వచ్చిందంట. Sometimes God has blessed you, కొన్నిసార్లు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, but because you are not demonstrating the power of God, కానీ దేవుని యొక్క శక్తిని నువ్వు ఇతరులకు చూపించట్లేదు because you కాబట్టి, are not testifying the goodness of God, దేవుని యొక్క మంచితనాన్ని నువ్వు ఇతరులకు చెప్పట్లేదు కాబట్టి, people around you might not know what you have been through. నువ్వు ఎటువంటి సమస్యల గుండా వెళ్ళావని ఇతరులకు తెలియదు. When God pours something upon you fresh, నీ మీద దేవుడు ఒక అభిషేకాన్ని కుమ్మరించినప్పుడు you have to take it and put faith into action. నువ్వు ఆ అభిషేకాన్ని తీసుకొని విశ్వాసం మూలముగా ముందుకు వెళ్ళాలి. This now we read in 2 Kings chapter 2 verse 19 onwards. ఇప్పుడు మనం చదివినట్టు 2 రాజులు 2వ అధ్యాయం The 19 Bible చదివినట్టు says the man in the city came to him. ఎలీషా దగ్గరకు వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. And Elisha is asking, ఎలీషా అడుగుతున్నాడు, how have you been? మీరు ఎలా ఉన్నారు, ఎక్కడికి And వెళ్ళారని. then the people is saying, వాళ్ళందరూ అంటున్నారు, oh, we look pleasant outside, మేము బయటికి బాగానే ఉన్నాము, oh, but inwardly our land is full of barrenness. కానీ లోపల మా యొక్క భూమి సరిగా లేదు. You know, a lot of people, చాలా మంది we like to show people that we are living a good, healthy, happy life. చాలా మంది ఇతరులకు చూపించుకోవాలనుకుంటారు, ఏమని మేము బాగునే ఉన్నాము, మాకు ఆరోగ్యం ఉందని But చూపించుకోవాలనుకుంటారు. inside of us we are going through so much of struggle. కానీ లోపల ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు, Inside కష్టాలు of us we పడుతుంటారు. are going through so much of relationship hurt. లోపల సంబంధం సరిగా Oh, ఉండకపోవడం inside of us సమస్యలు we ఉంటాయి. are going through so much of sickness. లోపల అనారోగ్యాలు ఉంటాయి. Oh, they are telling to Elijah, ఇక్కడ ఎలీషాతో oh, అంటున్నారు, because
outwardly we look nice, but the water is not clean, and అయ్యా it is చూడడానికి bringing బయట barrenness to the people. బయట మేము బాగానే ఉన్నాం కానీ మా ఊర్లో ఉన్న నీళ్లు బాగాలేవు, అందువల్ల మా పొలములు సరిగా లేవు. There is no fruitfulness or harvest in our land nor in our lives. మా జీవితంలో గాని మా పొలములలో గాని ఫలవంతం అనేది లేదు, ఎందుకంటే మా నీళ్లు బాలేవు. And then you know what Elisha said? అప్పుడు ఎలీషా ఏం చెప్పాడు తెలుసా? He said, bring me a new bowl. మీరు నా దగ్గరకు ఒక కొత్త పాత్రను Bring తీసుకురండి, me a new vessel. నూతనమైన పాత్రను తీసుకురండి. Not an old vessel, పాత పాత్ర కాదు, but a new vessel. నూతనమైన పాత్ర. Some of you are ready to serve God. మీలో కొంతమంది సేవ చేయాలనుకుంటున్నారు, But are you willing for God to use you? కానీ దేవుడు మిమ్మల్ని వాడుకోవడానికి If సమర్పించుకుంటున్నారా? you want God to use you, దేవుడు మిమ్మల్ని వాడాలనుకుంటే you have to make yourself new. All things must pass away. మీరు మిమ్మల్ని నూతనమైన పాత్రగా చేసుకోవాలి. You have to empty yourself. మీలో పాతవన్నీ You తీసేయాలి. must leave the things behind and come anew in God's presence. పాతవన్నీ వెనకకి వదిలేసి దేవుని దగ్గరికి నువ్వు రావాలి. And then the Bible says, బైబుల్ చెబుతుంది Elisha ఎలీషా took something that is very common to each and every one of us. మనకందరికీ తెలిసిన ఒక వస్తువుని చేతిలో తీసుకున్నాడు. Oh, he took salt. ఉప్పు తీసుకున్నాడు. You know, salt is so common that we don't understand the value of salt. ఉప్పు మనందరికీ ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి ఉప్పు విలువ మనకు అర్థం You కాదు. know, sometimes salvation is so easy to receive Jesus. కొన్నిసార్లు యేసయ్యను అంగీకరించడం అనేది సులువే, But we don't understand the value Jesus paid for us on the cross. కానీ యేసయ్య సిలువలో మన కొరకు చెల్లించిన విలువ మనకు అర్థం కాదు. And the Bible says, బైబుల్ చెబుతుంది he took the salt ఆ ఉప్పు తీసుకున్నాడు ఆయన, and put in the new vessel. ఉప్పుని తీసుకొని కొత్త పాత్రలో When వేశాడు. Jesus come into your life, యేసు నీ జీవితంలోకి a వచ్చినట్లయితే, little of Jesus will change your life. ఆయన యేసు నీ జీవితంలో వచ్చిన వెంటనే నీ జీవితం You మారుతుంది. know, every food that you cook today, ఈ రోజు మీరు చేసే ప్రతి వంట you cannot feel the taste of it if you have not added a little pinch ఏ of వంట salt. అయినా మీరు ఉప్పు వేయకపోతే రుచి అనిపించదు. And so sometimes అదే విధంగా salt కొన్నిసార్లు will enhance the taste of every ingredients that is in a meal. కొన్నిసార్లు ఉప్పు ఏం చేస్తుంది, ఆ వంటకే రుచిని కొత్త రుచిని తీసుకొస్తుంది. A little of Jesus in our కాబట్టి life యేసు కూడా ఉప్పులాగానే కొద్ది యేసు మనలో ఉంటేనే మన జీవితం అలా will change and ఆశీర్వాదకరంగా ఉంటుంది. transform our entire situation. యేసు మన జీవితంలో ఉంటేనే మన జీవితాన్ని పూర్తిగా The మార్చివేయగలదు. Bible says, బైబుల్ చెప్తుంది when he took the vessel and the salt, ఆ యొక్క పాత్రని ఆ ఉప్పుని తీసుకున్నాడు ఆయన, he poured it to the source of the river. ఆ ఎక్కడి నుంచి అయితే ఆయన నీళ్ళు వస్తున్నాయి ఆ ఊట దగ్గరికి వెళ్ళాడు. God wants you to know, దేవుడు ఒక విషయం నువ్వు in order తెలుసుకోవాలనుకుంటున్నాడు. for you to overcome your challenges or your problems, నీ సవాళ్ళైనను నీ పరిస్థితులను నువ్వు ఎదిరించాలంటే you have to go to the root of the problem. ఆ సమస్య ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళాలి నువ్వు. You have to go to the source where God can change the situation. ఆ పరిస్థితిని దేవుడు మార్చాలంటే ఆ యొక్క సమస్య యొక్క వేరు దగ్గరికి నువ్వు The వెళ్ళాలి. Bible says, బైబుల్ చెప్తుంది the moment he put that vessel and the salt in the water, ఆ ఉప్పుతో ఉన్న పాత్రని తీసుకొని ఆ నీటి ఊట దగ్గర పెట్టిన వెంటనే the water became blessed. ఇప్పుడు ఆ నీళ్లు The ఆశీర్వదించబడ్డాయి. water became alive. ఆ నీటికి జీవం It వచ్చింది, started bringing fruitfulness towards it. ఫలవంతమైన నీటిగా మారాయి. God is saying, దేవుడు చెప్తున్నాడు, I'm about to make your life fruitful. నేను నీ జీవితాన్ని ఫలవంతముగా I'm మార్చబోతున్నాను. about to change your bitterness into fruitfulness. నేను నీ జీవితంలో ఉన్న చేదును I'm మార్చబోతున్నాను. about to change your bitterness into sweetness. నీ జీవితంలో చేదుని మార్చి మధురంగా మారుస్తాను No more అంటున్నాడు. will you have sorrows, నీ జీవితంలో దుఃఖం ఉండదు, but you will be fruitful. నువ్వు ఫలిస్తావు. Some of you, మీలో you are కొంతమంది not just barren in your land, but you are barren in your womb. మీలో కొంతమంది మీ స్థలములు మాత్రమే కాదు మీ యొక్క But God మీ యొక్క is saying, గర్భములో కూడా ఉన్న I'm బిడ్డలు about లేక to ఉన్నారు. touch your and heal your womb so that you will be fruitful. దేవుడు చెప్తున్నా నీ గర్భములో కూడా నేను తాకుతాను, తాకి If నువ్వు you will ఫలవంతంగా believe, says చేస్తాను. God, నువ్వు దేవుని నమ్మినట్లయితే you will see the miracle taking place in your నీ life. జీవితంలో అద్భుతం జరగడం చూస్తావు. Let us believe God with all our heart, పూర్ణ హృదయంతో దేవుని నమ్ముదాం, and you will see God's blessing in your life. అప్పుడు మీ జీవితంలో ఆయన ఆశీర్వాదాలు I చూస్తారు. want you to stand before the presence of God మీరందరూ కూడా దేవుని సన్నిధిలో లేచి నిలబడండి. ఇప్పుడు అందరూ and say, God, I believe in you. లేచి నిలబడి చెప్పండి, You యేసయ్యా are a నేను miracle నమ్ముతున్నాను, working God. నేను అద్భుతం చేసే దేవుడవు. Oh, let చెప్పండి. your miracle take place in our మీ life. బైబిల్ పక్కన పెట్టి చెప్పండి, నోరు తెరిచి నీ Oh, అద్భుతాలు let మా your జీవితం power జరగాలి, manifest in our నీ life. శక్తి మా జీవితంలో రావాలి. Oh, we want to experience you. నేను మిమ్మల్ని మీ సన్నిధిని Oh, we want అనుభవించాలి. to experience your anointing in our నీ life. అభిషేకం మా జీవితంలో మేము Take full అనుభవించాలి. control, Lord Jesus. అయ్యా నన్ను మీరు స్వాధీనపరచుకోండి. Let the power of God, దేవుని యొక్క శక్తి, let the anointing of God దేవుని యొక్క అభిషేకం come upon each and every one మన of ప్రతి you. ఒక్కరి మీదకి వచ్చినట్లుగా Lift up your
hands before Him. మీ చేతులెత్తి ప్రార్థన Say, చేయండి అందరూ. God, I need a miracle. చేతులెత్తి చెప్పండి, అయ్యా నాకు అద్భుతం God, I కావాలి, need a breakthrough. నాకు విడుదల కావాలి, God, I need a breakthrough, Lord. నాకు విడుదల కావాలి. Oh, say with all your heart. అయ్యా చెప్పండి, హృదయం Lord, I ఊరు, need a breakthrough, Lord. అయ్యా నా జీవితంలో అద్భుతం Let the కావాలి. power of God come upon you today. దేవుని శక్తి మన మీదకి వచ్చును The గాక. Bible says, చెప్పాలి, if you will call upon Him, మీరు ఆయనను పిలిచినట్లయితే He will answer you. ఆయన మీకు సమాధానం If ఇస్తాడు. you will seek Him, మీరు ఆయనను He వెతికినట్లయితే will come looking for you. ఆయన మీ కొరకు వస్తాడు. And if you need a miracle, మీకు అద్భుతం కావాలంటే God will come and transform your life. దేవుడు వచ్చి మీ జీవితాల్ని మారుస్తాడు. God will bring breakthroughs and miracles for నీ your జీవితంలో life. విజయం ఇస్తాడు. No more lack, says God. నీ జీవితంలో కొరత ఉండదు. No more lack, says God. కొరత ఉండదు నీ జీవితంలో. Oh, no more suffering, no more pain, no more sorrows, no నీ more జీవితంలో sickness. దుఃఖము, వేదన, బాధ ఇక ఉండదు. God is bringing healing. దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు. God is bringing restoration. దేవుడు నిన్ను పునర్నిర్మిస్తాడు. And God is bringing you into a part day of liberty, says God. దేవుడు నీకు ఆ యొక్క విమోచన నీ జీవితంలో ఇస్తానని Oh, చెప్తున్నాడు. He's giving breakthroughs to you. నీ జీవితంలో గొప్ప విడుదలను మార్పునిస్తున్నాడు. Experience the power అడగండి, of God. నోరు తెరిచి అడగండి, దేవుని యొక్క Oh, శక్తిని lift మీరు up and అనుభవించండి. say, Jesus, I need you, Lord. చేతులెత్తి చెప్పండి, యేసయ్యా మీ సన్నిధి నాకు Jesus, I కావాలి, need you, Lord. మీ అభిషేకం నాకు కావాలని అడగండి. Jesus, I need you, Lord. మీరు నాకు కావాలయ్యా Oh, యేసయ్యా, let your power come. మీ శక్తి మా మీదకి Let వచ్చును your గాక, anointing come, Lord. మీ అభిషేకం మా మీదకి Let వచ్చును your గాక, anointing come, మీ Lord. అభిషేకం మా మీదకి వచ్చును గాక. Oh, everyone here. ప్రతి ఒక్కరు కూడా Receive the power. పొందుకోని దేవుని మహిమను, Receive the anointing. పొందుకోని దేవుని అభిషేకం, Receive the breakthrough. పొందుకోని విడుదలను. The more you believe, మీరు నమ్మిన కొలది, the more you believe, మీరు నమ్మిన the కొలది, more you believe, మీరు నమ్మిన కొలది you will see the glory of God. మీ జీవితంలో మార్పు You will చూస్తారు. experience the glory of God. మీరు దేవుని అనుభవిస్తారు. Receive the miracle. పొందుకోండి మీ అద్భుతం, Receive the miracle. అద్భుతము పొందుకోండి, Receive the miracle. అద్భుతములు Lord. పొందుకోండి, Oh, we exalt you and magnify your అద్భుతములు name. పొందుకోండి. అందరూ Continue to give Him glory. దేవునికి మహిమ, దేవునికి మహిమ చెల్లిస్తూ, దేవునికి మహిమ చెల్లిస్తూ అడగండి, యేసయ్యా మీ సన్నిధి మాకు కావాలి, మీ ప్రసన్నత మాకు కావాలి, మీ మహిమ మేము అనుభవించాలి. Oh, we thank you and we give you glory, Lord. మీకు వందనాలు, మీకు కృతజ్ఞతలయ్యా. We thank you for your word that we have received today. అయ్యా మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. Oh, we thank you and we rejoice in your goodness. అయ్యా మీ చేసిన మేలును బట్టి వందనాలు. Let us believe continuously. మనం యేసు యందు పూర్ణ విశ్వాసం ఉంచి నమ్ముదాం. And all that you have believed, మీరు నమ్మినదంతా it will come in your life. మీ జీవితంలో జరుగుతుంది. Can we believe that? మనం నమ్ముతున్నారా? In Jesus' name, Lord, we pray. యేసు నామములో మీరు And all ప్రార్థిస్తున్నాం. God's people say, అందరం చెప్దామా? Amen. ఆమేన్. God bless you. ఆమేన్.